ప్రేమస్వరూపుడైన క్రీస్తు యేసు శ్రేష్ఠ నామానికి మహిమ కలుగునుగాక. ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న దేవుని సేవకులకు, వేదిక మీద ఉన్నటువంటి అభిషిక్తులైన దేవుని దాసులకు, సభాస్థలిలో నా ప్రక్కనే ఉన్నటువంటి అభిషిక్తులైన దేవుని సేవకులందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ సభలోనికి కూడి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో విని దేవుని ద్వారా బలమును, శక్తిని, సామర్థ్యతను పొందాలని ఆశించిన, దేవుని స్పర్శను అనుభవించాలని కోరిన మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తూ, ఆశగల ప్రాణమును మేలుతో తృప్తిపరుస్తాను అని చెప్పిన దేవుడు మీ అందరి ఆశను నెరవేర్చి, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అధికముగా ఇస్తానన్న దేవుడు మీ ఆశకు మించి తన ఉద్దేశాలకు తగినట్లుగా మిమ్ములను, మీ కుటుంబాలను దీవించాలని హృదయపూర్తిగా నేను అభివర్షిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క గ్రామం అప్పల నరసింహారపురం అనేటువంటి ఈ గ్రామాన్ని, ఈ గ్రామ నాయకుల్ని, ఈ గ్రామ ప్రజలని, గ్రామ పెద్దల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని ఇక్కడ సభలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ సంఘానికి, ఈ దైవ సేవకులకు మీరందరూ ఇచ్చారు. దేవుని వాక్కు మీ గ్రామంలో వినబడ్డాం, దేవుని నామం పేరట మీ గ్రామంలో ప్రార్థనలు చేయబడ్డాం. ఈ గ్రామ క్షేమం కోసం చేయబడే ప్రార్థన ఖచ్చితంగా మీకు, మీ గృహాలకు, మీ కుటుంబాలకు దీవెనగా ఉంటుంది అని భావిస్తూ, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం, ఈ గ్రామంలోని ప్రతి కుటుంబం యేసుక్రీస్తు యొక్క స్పర్శను అనుభవించి ఆయన ప్రేమ చేత వారి హృదయాలను నింపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మంచిది, ఈ రాత్రి వేళ మీ మధ్యకు వచ్చే అవకాశాన్ని దేవుడిచ్చారు. ఈ సభలలో మొదటి రోజు నుంచి కూడా అనేక విధాలుగా దేవుని యొక్క వాక్యాలను మీరు వింటూ ఆశీర్వాదాన్ని పొందుతూ దీవించబడుతూ వచ్చారు. 18వ తారీఖు నుండి ఈరోజు ఈ విధంగా మీ మధ్యలో నిలబడే అవకాశాన్ని ఈ చివరి రాత్రి దేవుడు ఇచ్చారు. మంచిది, కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేద్దాం. మీరందరూ కూడా ఎరిగినట్లుగానే నేను ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ అనే పట్టణం నుండి మీ మధ్యకు వచ్చాను. గుడివాడను కేంద్ర స్థానంగా చేసుకొని గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్, సువార్త ప్రార్థనా మందిర పరిచర్యలు అనే పేరుతో ఈ సేవా పరిచర్య కార్యక్రమాలను కొనసాగించుకునే భాగ్యాన్ని దేవుడిచ్చారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా దేవుడు అనేక వేల మంది సేవకులను అభిషేకించి వివిధ సేవకుల ద్వారా, వివిధ సహవాసాల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరింపచేసుకుంటూ, తన ప్రేమను ప్రజల గుండెలలో నింపుతూ, ప్రజలను పవిత్రపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి అనేక మంది ఉత్తమమైన సేవకుల మధ్య నేను కూడా వారిలో ఒకడిగా ఉండి ఓ చిన్నపాటి పరిచర్య, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య చేయడానికి దేవుడు కృప ఇచ్చారు. 50 సంవత్సరాల క్రిందట ఈ సేవా పరిచర్యలోనికి నేను ప్రభువు ద్వారా పిలువబడి, ఆయన పిలుపుకు లోబడి సేవలోనికి అడుగుపెట్టాను. మొన్న మార్చి 1వ తారీఖు నాటికి 50 సంవత్సరాలు నా సేవలో నిండిపోయాయి. 51వ సంవత్సరంలోనికి అడుగుపెట్టాను. నేను 1971వ సంవత్సరంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. 73వ సంవత్సరంలోనే ప్రభు తన సేవా పరిచర్య కొరకు నన్ను పిలిచారు, తన ఆత్మతో అభిషేకించారు. నేను 76వ సంవత్సరం మార్చి నెలలో ఫుల్ టైం మినిస్ట్రీలోనికి నా వివాహమైన తరువాత 15 రోజులకు భార్యా సమేతంగా అడుగు పెట్టడానికి దేవుడు కృపించారు. చేసే పరిచర్య ఘనమైనది అయినప్పుడు, ఘనమైన పరిచర్యకు సహజంగా అనేకమైన అవరోధాలు, ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతికూలతలు వస్తాయి.
చెడ్డ కార్యాలకు పెద్ద ప్రతికూలతలు ఉండవు. మనం చేసే అన్యాయాలు, అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డగించే వాళ్ళు సమాజంలో సహజంగా చాలా తక్కువ ఉంటారు. కానీ మనం మంచి చెయ్యడానికి పూనుకుంటే, నీతిగా బ్రతకడానికి పూనుకుంటే, అపవిత్రతను మనం ఇష్టపడకుండా గనక మనము యథార్థతతో జీవించాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతికూలతలు అనేవి ఎదురవుతాయి. నది యొక్క ఒడ్డు మీదే మనం నడుచుకుంటూ వెళితే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ నది దాటి అవతలకు వెళ్ళాలి అంటే నదిని ఈదాల్సి వస్తుంది, అవరోధం ఉంటుంది, ఆటంకాలు ఉంటాయి. కానీ ఓపికతో, శ్రద్ధాశక్తులతో, పట్టుదలతో, సంయమనముతో మనం కొంచెం ఓపిక బిగబట్టి మనం గనక నది దాటి అవతలకు వెళ్ళగలిగితే ఎంతోమందికి దీవెనకరంగా మనం జీవించడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. యథార్థవాది లోక విరోధి అని ఒక సామెత ఉంది. అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు అని వ్రాయబడింది. హింసలు మనల్ని నశింపచేయడానికి వచ్చేవి కావు, కానీ మన సామర్థ్యతను తెలియచేయడానికి, హౌ మచ్ క్వాలిటీ వీ హ్యావ్ అనేది మనకు తెలియచేయడానికి మనకు వస్తాయి, మనల్ని పరీక్షిస్తాయి. అవి చిన్న గడ్డి మోపు ఉందనుకోండి, ఆ గడ్డి మోపుకు గనక ఒకవేళ చిన్న అగ్గిపుల్లో గీసి పెడితే ఎంత పెద్ద గడ్డి మోపైనా, ఎంత గడ్డి వామైనా సరే నిమిషాల్లో బూడిదైపోతుంది. అదే సమయంలో ఒక బంగారపు కణికను దీన్నైనా తీసుకొచ్చి ఒక వెండిని, ఒక ఇత్తడిని, లేక ఒక ఖనిజాన్ని అక్కడ పెట్టి దానికి మీరు నిప్పెడితే దాది కాలిపోదు సరిగదా, అది ఇంకా మెరుగవుతుంది, అది ఇంకా షైన్ అవుతుంది, అది ఇంకా దానిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి దుమ్ము, ధూళి, మస్టు ఏదైతే ఉందో అది పోయి అది ఇంకా ప్రశస్తమైనదిగా, ఇంకా విలువైనదిగా, ఇంకా ఘనమైనదిగా, తళతళ మెరిసేదిగా తయారవుతుంది. దేవుని ఉద్దేశం మానవ జీవితాల పట్ల ఏమిటయ్యా అంటే, మనలో ఏదైనా మస్తు మలినం ఏదైనా దాగి ఉంటే అదంతా పోయి మనము పవిత్రంగా తయారవ్వాలి, నీతిగా తయారవ్వాలి, మనము కళకళలాడుతూ మనమందరం కూడా ఒక విలువైన వ్యక్తులుగా రూపొందింప చేయబడాలి అనేది దేవుని యొక్క అమూల్యమైనటువంటి అద్భుత ఉద్దేశం. అందుచేత కొన్నిసార్లు కొన్ని పరీక్షలు వస్తాయి జీవితంలో. అవన్నీ మిమ్మల్ని ఇంకా గొప్పవాళ్ళనుగా చేస్తాయే కానీ రేపు మిమ్మల్ని పనికి మాలిన వాళ్ళుగా చెయ్యవు. ఈ రోజున కష్టం లేకుండా సుఖపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కష్టం అంటే ఏమిటో ఎరగకుండా పెరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రేపు అలాంటి వాళ్ళందరూ ఎందుకు పనికి రాని వాళ్ళుగా తయారవుతారు. కానీ ఈ రోజున కష్టపడేవాడు, ఈ రోజున ప్రయాసపడేవాళ్ళు, ఈ రోజున దాని విలువ ఏమిటో తెలుసుకున్న వాళ్ళు, ఈ రోజున జాగ్రత్తగా, నమ్మకంగా, యథార్థంగా ఎన్ని ఇబ్బందులైనా సరే నీతి తప్పకుండా బ్రతికే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు రేపు చాలా ప్రకాశమానంగా, చాలా ఉన్నత స్థితిలో వారు నిలబడతారు. దేవునికి స్తోత్రం. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నాకు ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదు అని అనుకోకూడదు, కానీ నాకు ఏ నొప్పి పుట్టినా పర్వాలేదు, నాకు మాత్రం నేను చాలా బాగుండాలి అని కోరుకోవాలి. ఈ మధ్య కాలంలో వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి జనాలకి, రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ ఇంజెక్షన్ చేయడానికి పూనుకున్నాడు అనుకోండి. ఒకవేళ ఆయన ఇంజెక్షన్ నీకు పొడవడానికి ముందే నీకు నొప్పి వచ్చేసినట్లుగా ఫీల్ అయ్యి, అమ్మ బాబోయ్ నాకు వద్దండి అని నువ్వు వెనక్కి గుంజావు అనుకో, ఏంటి ప్రయోజనం? ఇంజెక్షన్ చేస్తే నొప్పి వస్తుంది, కొంచెమో ఎంతో కొంత. నొప్పి అనేది ఎంతసేపు ఉంటుంది? ఇంజెక్షన్ చేసినప్పుడు నా నొప్పి ఎంతసేపు ఉంటుంది? 10 గంటలా? కొన్ని క్షణాలు మాత్రమే.
ఆ తరువాత ఆ ఇంజెక్షన్ యొక్క ప్రభావం గనక నీ బాడీలో పనిచేయడం మొదలు పెడితే నీవు ఎన్నో దినాల నుంచి అనుభవిస్తున్న తీవ్రమైన నొప్పి తొలగిపోతుంది. ఈ చిన్న నొప్పిని భరించగలిగితే నీలో ఉన్న పెద్ద నొప్పి పోతుంది. కానీ ఈ చిన్న నొప్పిని నేను తట్టుకోలేను, నాకు వద్దు అని గనక నువ్వు తిరస్కరిస్తే నీ లోపల ఉన్న పెద్ద నొప్పి ఏదైతే ఉందో అది ఇంకా పెరిగి పెద్దదై అసలు పూర్తిగా నీ బతుకే బండలైపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దానికి మనం వద్దు బుర్ర అనకూడదు. మనం చెయ్యండి అని అప్పగించుకోవాలి. అలాగే గాయమైంది, గాయాలను అప్పుడప్పుడు గాయమైతే దానిని తుడవాలి, దానిని కాస్త శుభ్రంగా కడిగి దానికి టించర్ వేసి కట్టుకట్టాలి. అప్పుడు మంట సామాన్యంగా పుట్టదు, విపరీతంగా మంట పుడుతుంది. కానీ మంట పుట్టినా కూడా ఏమవుతుందో తెలుసా, అది త్వరగా బాగుపడుతుంది. దేవునికి స్తోత్రం. నాకే మంట వద్దండి, దాని మీద చల్లగా ఏదైనా ఐసు ముక్క పెట్టండి, చక్కగా కట్టండి, నాకు ఏ నొప్పి లేకుండా చల్లగా ఉండేటట్లు చేయండి అంటే లోపల సెప్టిక్ తయారైపోయి మొత్తం ఏలు, ఆ తర్వాత కాలు, ఆ తర్వాత మొత్తం తొడరాక తీసేయాలి. ఆ తర్వాత అదే కనుక పైకి ఎగబాకితే గుండెకు తన్ని గుండె టపీమని ఆగిపోతుంది. అందుచేత శుభ్రత అనేది చాలా అవసరం మనిషికి. కష్టమైనా ఇబ్బంది అయినా ఏదైనా సరే మనం బాగుపడాలి అని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాగుపడాలి, అది దేవుని యొక్క పద్ధతి కూడా. ఈ రాత్రి ఈ చివరి సభలో మీరందరూ బాగుపడాలి అని నేను హృదయపూర్తిగా కోరుకుంటున్నాను. మీ మానసికంగా బాగుపడాలి, శారీరకంగా బాగుపడాలి, ఆత్మీయంగా బాగుపడాలి. అలాగే దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులుగా మీరు మారాలి, సమాజానికి ఉపయుక్తమైనటువంటి వ్యక్తులుగా మీ జీవితాలు మారాలి అనేది నా యొక్క హృదయపూర్వకమైన కోరిక. ఈ రాత్రి కొద్ది క్షణాల పాటు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పవిత్ర గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని 14వ వచనం నుంచి చూద్దాం. నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీ ప్రశస్తమైన విలువైన ఘనమైన నామమునకు మా హృదయపూర్వక స్తోత్రం. దేవా, 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం 21వ తారీఖు దేవా, ఈ 9:30 గంటల ప్రాంతంలో ఈ గ్రామంలో అప్పల నరసింహాపురం అనేటువంటి గ్రామంలో నీ సేవకులు అనేక మంది నాతో కూడా ఇక్కడ కూర్చుండి ఉండగా ప్రజలు అనేక మంది ఆసక్తితో నీ వాక్యాన్ని వినడానికి చేరి రాగా వారి ఎదుట నిలబడే కృప అల్పుడునైన నాకు మీరు అనుగ్రహించావు. ప్రభు, నువ్వు పిలిచిన పిలుపు ఉత్తమమైనది, నువ్వు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు గొప్పది, నీవిచ్చిన అభిషేకము చాలా శ్రేష్టమైంది. నీవు ప్రజల కొరకు నీవు ఎన్నుకున్న వ్యక్తులను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ ప్రజలు దీవించబడాలి, ఈ గ్రామము ఆశీర్వదించబడాలి, ఈ ప్రాంతంలోని పరిచర్యలు మరింత అభివృద్ధి పదంలో కొనసాగాలి అని ఆశిస్తూ దేవా, నీ సేవకునిగా కొద్దిసేపు నీ మాటలను ప్రజలతో పంచుకుంటూ ఉంటున్నప్పుడు వాటిని అభిషేకించి ప్రతి మాట మీ ప్రజలకు దీవెనగా మారేటట్లు చేయండి. యేసు స్వామి దివ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి యొక్క వాక్య భాగంలో నేను పరిశుద్ధుడనయ్యున్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై
ఉండండి, మీరును పరిశుద్ధులై ఉండండి అని ఇక్కడ ఒక వాక్యము చెప్పబడింది. అంత మాత్రమే కాదు, ఆ తరువాత వాక్యంలో కూడా అదే మాటను తిరిగి రిపీట్ చేస్తూ, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దిస్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ గాడ్ టు ద హ్యుమానిటీ, ద హోల్ యూనివర్స్. జాగ్రత్తగా గమనించాలి. మానవ జాతి పట్ల మహోన్నతుడైన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఈ రాత్రి వేళ ఈ వాక్యములో నుండి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మహోన్నతుడైన దేవునికి మానవ జాతి పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటి? వాట్ గాడ్ రిక్వైర్స్. దేవుడు మానవ జాతి నుండి ఏమి కోరుకుంటున్నాడు? మానవుడు ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు? మానవుడు ఏమి చెయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడు? ఇది చాలా ప్రాముఖ్యంగా గుర్తించాలి. దీనిలో రెండు విషయాలు నేను మీతో కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు? రెండవది, దేవుడు ఏమి కాంక్షిస్తున్నాడు. రెండు విషయాలు. దేవుడు ఎవరు, రెండవదిగా దేవుడు ఏమి కాంక్షిస్తున్నాడు, లేక దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, లేదా దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు ఎవరు అనేటువంటి విషయం దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది యొక్క అభిప్రాయం ఏమిటయ్యా అంటే, దేవుడు మన అవసరతలను తీర్చేవాడు అని చాలామంది అభిప్రాయపడతారు. అలాగే మరికొంతమంది వ్యక్తులు మనకేదైనా ఆపద వస్తే, మనకేదైనా ఇబ్బంది కలిగితే, మనకేదైనా శ్రమ కలిగితే, మనకేదైనా రోగం వస్తే ఆ రోగములో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉంది. అదేవిధంగా దేవుడు మనకున్న పేదరికాన్ని తీసేస్తాడు, మనకు కావలసిన సమృద్ధిని ఇస్తాడు, ఆయన ఐశ్వర్యాన్ని మనకిస్తాడు అని మరికొంతమంది అభిప్రాయం. అలాగే మరికొంతమంది అభిప్రాయం ఏమిటయ్యా అంటే, దేవుడు మనకు మంచి చదువిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆయనను ఆశ్రయిస్తే మంచి చదువు అబ్బుతుంది, జ్ఞానం అబ్బుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి పెద్ద పెద్ద నాయకులం అవుతాం అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉంది. దేవుని మొక్కుకుంటే ఇలాంటివన్నీ కూడా మనకు వస్తాయి అనేటువంటి అభిప్రాయాలు చాలామందికి ఉన్నాయి. ఆ అవసరతలు ఏవైతే ఉన్నాయో ముందుగా మనస్సులో ఫిక్స్ చేసుకుని, దేవా నాకు చదువివ్వు, నిన్ను ఆశ్రయిస్తే నువ్వు మంచి జ్ఞానం ఇస్తావు, చదువిస్తావు, కాబట్టి నాకు చదువివ్వు అని చదువుకునే వాళ్ళు వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తారు. డబ్బులు లేని వాళ్ళు వెళ్ళి నాకు డబ్బు ఇవ్వు అని ప్రార్థన చేస్తారు. పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి నాకు పిల్లలను ఇవ్వు అని ప్రార్థన చేస్తారు. అధికారము లేనివాడు వెళ్ళి నన్ను గద్దె మీదకి ఎక్కించు అని ప్రార్థన చేస్తాడు. రోగం వచ్చిన వాడు వెళ్ళి నా రోగం తీసేయి అని ప్రార్థన చేస్తాడు. సమస్యలలో ఉన్నవాడు వెళ్ళి నా సమస్యలను పరిష్కరించు అని ప్రార్థన చేస్తాడు. తప్పు కాదు ఇది. యూ హ్యావ్ దట్ నీడ్. నీకు అవసరత ఉంది. నీ అవసరతను భగవంతునికి చెప్పుకోవడం తప్పు కాదు, భగవంతుని వేడుకోవడం తప్పు కాదు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నేను ఏ ఏ విషయాలైతే ప్రస్తావించానో, అది చదువు కావచ్చు, సొమ్ము కావచ్చు, లేక అధికారం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ or వాట్ ఎవర్ ద నీడ్ యు హ్యావ్, మై గాడ్ ఈజ్ ఏబుల్ టు మీట్ దట్ నీడ్. నా దేవునికి ఆ అవసరతను తీర్చగలిగిన శక్తి దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం. అది మీరు ఏ అవసరత ఉన్నా సరే దాన్ని దేవుడు తీర్చగలడు. రోగం తీసేస్తాడు, బలహీనతలు తొలగిస్తాడు, అలాగే నీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు. అవన్నీ కూడా దేవుని వాక్యంలో కూడా ఉన్నాయి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి,
దేవుడు వారిని గద్దింపక అందరికీ ధారాళముగా అనుగ్రహించువాడు అని బైబిల్లో వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని బైబిల్లో వ్రాయబడింది. కాబట్టి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. ఆయన యొక్క కుడి చేతిలో ఐశ్వర్యం ఉన్నది అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు అంతా కలిగినవాడు. ఆయన తన మహిమలో తన మహిమైశ్వర్యము చొప్పున సమస్తాన్ని మనకి ఇస్తాడు అని కూడా వ్రాయబడింది. ఇవ్వగలిగిన సమర్థుడు. కానీ ఇంతకు దేవుడెవరు? కాబట్టి దీన్ని పట్టుకొని దేవుడెవరు అని చెప్పంటే దేవుడిని ఏమంటావు? దేవుడు స్వస్థపరిచేవాడు అని చెప్తారా? అంతవరకేనా? దేవుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు అని చెప్పి సరిపెట్టుకుంటారా? వెనకడికి 4 గుడ్డోళ్ళు బయలుదేరి వెళ్ళారట. ఓ ఎగ్జిబిషన్కి ఎక్కడికో వెళ్ళారు. ఏనుగులు వచ్చాయట అక్కడికి. 4 గుడ్డి వాళ్ళు వెళ్ళి ఏనుగును చూడ్డానికని వెళ్ళారు. వీళ్ళు ఎవరండి? 4 గుడ్డోళ్ళు ఏనుగును చూద్దామని వెళ్ళారు. ఏనుగును చూడ్డానికి పాపం వీళ్ళకు కళ్ళు లేవు. కాబట్టి వీళ్ళందరూ ఏనుగు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏనుగు ఎక్కడుంది అంటే ఎవరో మీలాంటి బాగా కొంచెం మంచి దృష్టి ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరో వీళ్లకు ఏనుగును చూపించమని చెప్పంటే వెళ్ళి ఏనుగును కాస్త ఏనుగు దగ్గరకు తీసుకువెళ్ళి ఏనుగు చుట్టూతా 4 నిలబెట్టారు. ఒకడు కాళ్ళు పట్టుకున్నాడు, ఒకడేమో తన యొక్క బొజ్జ పట్టుకున్నాడు అడుపున, మరొకడు వెళ్ళి తన తొండం పట్టుకున్నాడు, మరొకడు వెళ్ళి తన తోక పట్టుకున్నాడు. ఏనుగు అంటే ఏమిటి అని చెప్పంటే ఈ 4 దేన్ని పట్టుకున్నారో దాని మీద డిస్క్రిప్షన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఒకడు, ఒరే ఏనుగు స్తంభం రా, ఏనుగంటే స్తంభం రా అన్నాడు ఒకడు. మరొకడేమో ఏనుగంటే పాము రా అన్నాడు మరొకడు. మరొకడు చెవులు పట్టుకుని ఏనుగంటే చేటరా అన్నాడు మరొకడు. ఏమండి, రకరకాలైనటువంటి డిస్క్రిప్షన్స్ ఇవన్నీ. ఏనుగు యొక్క చెవులు చేటలాగా ఉన్న మాట వాస్తవమే. ఏనుగు యొక్క తోక పెద్ద తాడులాగానో పాములాగానో ఉన్న మాట వాస్తవమే. ఏనుగు ఉన్నటువంటి కాళ్ళు స్తంభంలాగా ఉన్న మాట వాస్తవమే. కానీ అది స్తంభం కాదు, ఏనుగంటే స్తంభం కాదు, ఏనుగు అంటే పాము కాదు, ఏనుగు అంటే ఏదో మరొక రకమైనటువంటి ఏదో జీవి కాదని. అలా ఉంటుంది అని అనడంలో వాళ్ళ డిస్క్రిప్షన్స్ బాగానే ఉన్నాయి, కానీ ఏనుగు యొక్క లక్షణం అస్సలు వేరు. అలాగే దేవుడు అనగానే దేవుణ్ణి గుడ్డి వాళ్ళలాగా చాలామంది వ్యక్తులు ఏదో ఒకదానికి మాత్రమే పరిమితం చేసి నీ అవసరతను దృష్టిలో పెట్టుకొని నీవు నీ ఇష్టం వచ్చినట్లుగా దేవుణ్ణి వర్ణించుకుంటూ పోతానంటే కుదరదు. దేవుడు వీటన్నిటికంటే కూడా మించినవాడు, దేవుడు వీటన్నిటికంటే గొప్పవాడు, దేవుడు వీటన్నిటికంటే కూడా ఔన్నత్యము కలిగినటువంటి గొప్ప శక్తివంతుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి గురించి మాట్లాడవలసి వస్తే హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు అని మాట్లాడవలసి వస్తే నాకుగా నేను ఒక దేవుని సేవకుడుగా చెప్తాను. నేను దేవుణ్ణి ఆరాధించడానికి కారణం ఏమిటో కూడా చెప్తాను. దేవుడు స్వస్థపరిచేవాడు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకోలేదు. దేవుడు ఐశ్వర్యం ఇచ్చేవాడు కాబట్టి దేవుణ్ణి నేను నమ్మలేదు. లేక దేవుడు ఏదో నాకు ఉన్నతమైన స్థితిని, నా కడుపు నింపుతాడు గనుక, నా జేబులు నింపుతాడు గనుక, నా బ్యాంకు బ్యాలెన్స్ నింపుతాడు గనుక, నన్ను గద్దె మీద కూర్చోబెడతాడు గనుక, నా నెత్తి మీద కిరీటాలు పెడతాడు గనక, నాకు కావలసినటువంటి BMW కార్లు ఇస్తాడు గనక, విమానాలు కూడా నాకు ఇచ్చి విమానాల్లో తిప్పుతాడు గనక నేను యేసు ప్రభువుని నమ్ముకోలా. నేను యేసును నమ్ముకోవడానికి గల కారణం ఒకే ఒక్కటి, అదేమిటంటే మై లార్డ్ ఈజ్ హోలీ, నా దేవుడు పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధత లేనివాడు ఏది ఇస్తే మాత్రం నీకు ప్రయోజనం ఏమిటి? పవిత్రత లేనివాడు నీకు డబ్బులు ఇచ్చాడు, డబ్బుల వలన ఎక్కడో దొంగతనం చేసి తీసుకొచ్చి ఇచ్చాడు, ఎక్కడో మోసం చేసి తీసుకొచ్చి ఇచ్చాడు, నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు, ఎక్కడో కొల్లగొట్టాడు, నీకు తీసుకొచ్చి ఇచ్చాడు. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా?
అది నీకు దీవెనగా ఉంటుందా? నా అవసరత తీర్చాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ అవసరత తీర్చబడినటువంటి ఆ సొమ్ము ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎంతమంది ఏడిస్తే నీకు వచ్చింది, ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? నీ అవసరత తీర్చడం ప్రాముఖ్యం కాదు, నీ అవసరత ఎలా తీరింది అనేది కూడా అది ప్రాముఖ్యం. అది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎదుటివాడిని మోసం చేసి, ఎదుటివాడిని పల్టీలు కొట్టించి, నువ్వు ఎదుటివాడికి ఉన్న ఆ యొక్క ఆధిక్యత ఏదైతే ఉందో అతని ఘనతను నువ్వు కొల్లగొట్టడం అనేది విజయం కాదు. ఎదుటివాడిని ఓడించాను అన్నావు, నేను గెలిచానన్నావు. ఎలా ఓడించావు? నువ్వు ఎలా ఓడించగలిగావు? ఏ జిమ్మిక్కులు చేశావు, ఏ మోసాలు చేశావు, ఏ దగా చేశావు? అంటే వీటన్నిటిలో ఏముంది? మనిషి ధన సంపాదన వెనుక అపవిత్రత ఉంది. అలాగే మనిషి యొక్క సంపాదించినటువంటి సొమ్ము వెనుక అపవిత్రత ఉంది. మనిషి అధికారాల వెనుక అపవిత్రత ఉంది. మనిషి చేసే సహాయ సహకారాల వెనుక మోసాలు, దగాలు, అక్రమాలు ఉన్నాయి. కానీ దేవుడు ఎవరో చెప్పనా? దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా దేవునికి అనేకమైన లక్షణాలు ఉన్నాయి. దేవుడు అద్వితీయుడు, దేవుడు మహోన్నతుడు, దేవుడు మహాగణుడు, దేవుడు అత్యున్నతుడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు చాలా చాలా క్వాలిటీస్ కలిగిన వాడు. కానీ వీటన్నిటిలో అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే గాడ్ ఈజ్ హోలీ. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఎవరండి దేవుడు? దేవుడెవరు? ప్రియ గ్రామ ప్రజలందరికీ నేను మనవి చేస్తున్నాను, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఎప్పుడైనా దేవుడు నీకు అవసరమైతే, దేవుని యొక్క శరణు నువ్వు వేడుకుంటే, దేవునిని నువ్వు ఆరాధించడానికి పూనుకుంటే, నువ్వు ఆలోచించవలసింది ఏమిటయ్యా అంటే నేను ఎవరిని కావాలని కోరుకుంటున్నానో వాడు పరిశుద్ధుడా కాదా? అది మీరు ముందు ఆలోచించాలి. ఈజ్ హీ హోలీ ఆర్ నాట్? అది మీరు ఆలోచించాలి. మీకు అర్థం అవడం కోసం చెప్తా, మీకు అర్థం అవడం కోసం చెప్తా. జాగ్రత్తగా గమనించండి. మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, మీ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఎవడో ఒకడు అందంగా ఎర్రగా బొర్రగా కనబడ్డాడు, చేసేస్తారా అండి? బ్యూటిఫుల్గా ఉన్నాడండి, అందంగా ఉన్నాడు, అందగాడు, 101 జిల్లాలకు అందగాడు అన్నాడు ఎవడో. అంతే, దొరికాడు కదా అని చెప్పి చేసేస్తావా? నీ పిల్ల భవిష్యత్తు నీ అల్లుడు అందం మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే నీ యొక్క అల్లుడి యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుందా? దేని మీద ఆధారపడి ఉంటుంది? నీ పిల్ల భవిష్యత్తు, నీ కూతురు భవిష్యత్తు, మరలా అడుగుతున్నా నేను, నీ కూతురు భవిష్యత్తు నీ అల్లుడు, నీకు రాబోయే అల్లుడి యొక్క అందం మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే నీ అల్లుడి యొక్క అంతరంగము పవిత్రంగా ఉంటే, లేకపోతే అతని ఆలోచన విధానాలు సక్రమంగా ఉంటే నీ యొక్క కూతురు భవిష్యత్తు బాగుంటుందా? ఏం మాట్లాడలేదు? మీకు అందమే కావాలి, లోపల ఎలా చేస్తే మీకెందుకు? అడుగు గుడిసెట్టోడైతే నీకెందుకు? ఏంటండి మీకెందుకండి? నాకు అందమైన వాడు దొరికాడంటే సరిపోయిందా? అలాగే దాన్నే తిరగేసి ఇలా చెబుదాం, అందమైన కోడల పిల్ల దొరికితే చాలు. ముక్కు బాగుండాలి, మూతి బాగుండాలి, నడుము బాగుండాలి, చాలా మంచి వయ్యారిలాగా ఉండాలి, ఐశ్వర్య రాయి లాంటి అందం ఉండాలి, అది దొరికితే చాలా. అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదా? అమ్మాయి ఎటువంటి రకంగా బలాదూరు తిరుగుళ్ళు తిరిగినా మీకు పర్లేదా? ఎప్పుడైనా ఒప్పుకుంటారా మీరు ఎవడన్నా? ఏమండి, నేను చాలా సింపుల్గా అర్థం అవ్వడం కోసం మాట్లాడుతున్నా. నీకొచ్చిన కోడలు నీ ఇష్టం వచ్చిన తన ఇష్టం వచ్చినట్లుగా బలాదూరు తిరుగుళ్ళు తిరిగితే మీరు ఒప్పుకుంటారా? మీ అల్లుడు తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగితే మీరు ఒప్పుకుంటారా?
వాడు అందంగా ఉన్నాడు, బాగున్నాడని చెప్పి చేసుకున్నామండి, ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నాడండి, అమ్మాయికి నరకం చూపిస్తున్నాడండి ఏడ్చే వాళ్ళు ఎవరు లేరా ఈ రోజున? లేరా మీ ప్రాంతాల్లో? పెళ్లి చేసుకున్న తర్వాత మీకు కూడా చుక్కలు చూపిస్తున్న వాళ్ళు లేరా? అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్యలు మిమ్మల్ని కాస్త ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించట్లేదా? ఏమి లేదు, ఎక్కడ గుణం లేదు, సరి అయినటువంటి క్యారెక్టర్ లేదు. అందువలన ఈ రోజున కుటుంబాలలో బాధ, వేదన, దుఃఖం, ఆవేదన వీటితో అలమటించిపోతున్నాం మనం. ఏమండి, మన పిల్లలను పెంచి 25 ఏళ్ళు 20 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు పెళ్లి చేస్తే, పెళ్లి చేసేటప్పుడే మనము వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది, పిల్లడు మంచోడైనా కాదా, వాడికి ఏమైనా వ్యసనాలు ఏమైనా ఉన్నాయా, ఇన్ని ఆలోచించి చేసుకుంటున్నావే పెళ్లి చేసుకునేటప్పుడు. మరి దైవాన్ని నువ్వు కోరుకునేటప్పుడు దైవాన్ని గురించి ఆలోచించొద్దా? నీ అల్లుడికి మంచి క్యారెక్టర్ కావాలా? నీ కోడలకు మంచి క్యారెక్టర్ కావాలా? దేవుడు ఎటువంటి పాడైనా పర్లేదు నీకు. ఒక దుర్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి మన ఇంట్లోకి వస్తే మనకు ఎంత భయంకరమైన నరకం చూపిస్తాడో, అలాగే దుష్టుడైన వ్యక్తులు మనకు దేవుళ్ళైతే మనకు కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మనం దేవుడు అని నమ్ముతున్నాం, నమ్మి వెళ్ళి వెంటాడితే ఆ దుష్టత్వం మిమ్మల్ని, మీ కొంపలను ముంచివేసే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి దైవములో ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే, దైవంలో ఉండవలసింది డబ్బులు ఇవ్వడం కాదు. డబ్బులు ఇవ్వడండి. రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే రేపు ఎలక్షన్స్ వచ్చాయి అనుకోండి, రాజకీయ నాయకుడు ఇస్తాడు డబ్బులు. ఆడు ఎటువంటాడైతే మీకేం పోయింది? సరిపోతుందా? మీకు తీసుకొచ్చేసి ఒక 10,000 రూపాయలు పడేయి కానీ దండం పెట్టేసి నువ్వేమో దేవుడు అంటే రేపు పొద్దున గెలిచిన తర్వాత చూపిస్తాడు మీకు. ప్రభుత్వాలు చూపించట్లా మనకి. ఏం డెవలప్మెంట్ ఎక్కడుంది? జీవితకాలం వాడు 10 రూపాయలు బారేస్తే, ముష్టి 10 రూపాయలు బారేస్తే మనం కూడా ముష్టి మనుషుల్లాగా అలాగే బతుకుతున్నాం. ఎక్కడ డెవలప్మెంట్ ఏది? అసమానతలు ఎక్కడ పోయాయి? మనుషుల మధ్యలో ఉండేటువంటి భేదాభిప్రాయాలు ఎక్కడి నుంచి పోయాయి? సమాజం తీసేస్తుందా? పైగా సమాజం మనలను ముక్క చెక్కలుగా కులాల పేరుతో, మతాల పేరుతో విడగొట్టి ఒకరినొకడు తన్నుకుంటూ ఉంటే మనల్ని చూచి వాడు లబ్ధి పొందడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మనల్ని విడగొడుతున్నాడు, మనల్ని విభేదాలకు గురి చేస్తున్నాడు. ఏదో ఒక రీతిగా తాను మాత్రం గద్దె ఎక్కి కూర్చుంటున్నాడు ఈరోజు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి కదా? దేశం బాగుపడుతుందా? ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే, మంచి అల్లుడు కావాలి, మంచి కోడలు కావాలి, నా కొడుకు బుద్ధి బాగుండాలి, నా కూతురు బుద్ధి బాగుండాలి, మా ప్రభుత్వాల బుద్ధి బాగుండాలి అని మనం ఎలా కోరుకుంటున్నామో, అలాగే మన దేవుణ్ణి కోరుకునేటప్పుడు దేవుడు మన అవసరతలు తీర్చే వాళ్ళందరినీ దేవుడు అనొద్దు. అవసరతలు తీర్చే ప్రతి ఒక్కరిని దేవుడు అనొద్దు. పరిశుద్ధత కలిగిన వాడు మాత్రమే నీకు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఇంకా కొంచెం వివరంగా చెప్తా. పెళ్లి చేసుకున్నాడు, భార్య దగ్గరకు పొరపాటును రాట్లా, భార్యను సరిగ్గా చూడట్లా, భార్య పిల్లలను పట్టించుకోవట్లా, ఎక్కడో బలాదూరు తిరుగులు తిరుగుతున్నాడు, ఎక్కడికో పోయాడు. ఏరా నీ భార్యను చూడడం లేదేంట్రా అని అడిగాడు పెద్ద ఆయన ఎవడో వెళ్ళి. నేను చూడకపోవడం ఏంటండి, నెల 20,000 రూపాయలు టెన్షన్గా 30,000 పంపిస్తున్నాను నెల అన్నాడు. అమ్మాయి డబ్బులు పంపిస్తున్నాడా? పంపిస్తున్నాడండి. మరి చూడట్లేదంటావేంటి అని అడిగాడు ఒక ఆయన. డబ్బులు పంపిస్తున్నాడా అని అడిగాడు. పంపిస్తున్నాడండి అని. మరి ఇంకేం చూడాలమ్మా నీకు? ఇంకేం చూడాలి? ఇంకా చూడలేదంటావేంటి? ఏం చూడాలి నీకు? ఎవడన్నా ఇస్తాడా?
ఆ? అంత బంగారంలాగా నెల నెల 30,000 రూపాయలు నీకు ఇస్తున్నాడు. అసలు 1000 రూపాయలు ఇచ్చేవాడు లేడు ఇవాళ. అంత ఎక్కువ డబ్బు ఇస్తున్నాడు. కాబట్టి నీకేంటమ్మా అని చెప్పంటే, లేదండి 30,000 సరిపోవట్లేదు, ఇంకో 10,000 ఇవ్వండి, ఇవ్వమనండి, ఇప్పించండి అని అడుగుతారా మీరు? ఏం కావాలి మీకు? ఆడు 30,000 ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నా దగ్గరకు రావాలి, నాకు భర్తగా ఉండాలి, కలో గంజో తాగి బతుకుతాం, అంతే తప్ప నాకు డబ్బు కాదు. నా భర్త దగ్గర నుంచి నాకు కావలసింది డబ్బు కాదు, నా భర్త అనురాగం, నా భర్త ప్రేమ, నా భర్త నా పంచన పడి ఉండాలి. అవసరమైతే నా భర్తకు ఏ విధమైన పని చెయ్యగలిగే స్తోమత లేకపోతే అంట్లు తోమి నిన్న భర్తను పోషించుకుంటా, కానీ నా భర్త మాత్రం నా సొంతమే కావాలి, అంతే తప్ప వేరొక దిక్కునికి వేరొక తప్పుడు మార్గంలో నా భర్త వెళ్ళకూడదు. ఇదేనా అండి భార్యలు కోరేది? 10 మంది వెరహమాలు తిరిగితే మీకు 30,000 రూపాయలు ఇచ్చేసి ఆడు 10 మంది వెరహమాల బలాదూరు వ్యభిచారిలాగా తిరిగితే ఒప్పుకుంటారండి మీరు? ఏం మాట్లాడరేమమ్మా? ఒప్పుకుంటారా? బాధే కదా మీకు, ఏడవరా మీరు? మీ భర్తలో మంచితనం కదా మీరు కోరుకోవాల్సింది, డబ్బు కాదు ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బును దేవుడు ఖచ్చితంగా కావలసిన సమయంలో మీకు ఇస్తాడు. దానికంటే ప్రాముఖ్యమైనది ఏమిటయ్యా అంటే మీ భర్తలో ఉండే మంచితనం, నిజాయితీ. అలాగే భార్యలో ఉండే మంచితనం, ఆ నిజాయితీ, ఆ యథార్థత మనం ఎలా కోరుకుంటున్నామో దేవుడిలో కూడా అదే లక్షణాలు మనం కోరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ తర్వాత పేతురేమంటున్నాడు? ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హూ ఈజ్ అవర్ గాడ్? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవునిలో ఏ విధమైన అపవిత్రత లేదు, ఆయనలో ఏ విధమైన మాలిన్యము లేదు, ఆయనలో ఏ విధమైన చెడుతనము లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును అయిన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునికి స్తోత్రం. కింద పుట్టినోట్లో వ్రాయబడింది తగినవాడు అని. మనకు తగినవాడు, తగిన వరుడు అంటాంగా, తగిన వధువు అంటాంగా, తగిన దేవుడు అని అనరే? నాకు అర్థం కాదు, అనరే? మీకు తగినది కావాలి కదా. ఈయనెవరో తెలుసా? దేవుడు సర్వ మానవాళికి తగినవాడు, సర్వ మానవ జాతికి సరిపోయినవాడు. మల్టీ స్పెషాలిటీ అండ్ మల్టీ పర్పస్ పర్సనాలిటీస్. అన్ని విధాలుగా అందరికీ అన్ని విధముల వాడై అందరికీ సరిపోయిన సామర్థ్యత కలిగినటువంటి పవిత్ర మూర్తి ఆయన ఎవరట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన 2000 సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీదికి అడుగు పెట్టాడు. ఆయన మీద రకరకాలైన అభియోగాలు ప్రజలు మోపడానికి పూనుకుంటే ఆయన ఒకే ఒక మాట ప్రజానీకము ఎదుట, మత నాయకుల ఎదుట నిలబడి సవాలు చేస్తూ అన్నాడు: నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలుగుతారా? మీ మత సిద్ధాంతాలను బట్టి నా మీద నేరం మోపితే మోపొచ్చు, లేకపోతే మీకున్న ఆచారాలను బట్టి మీ ఆచారాలు నేను ఆచరించడం లేదు అని నా మీద నేరం మోపితే మోపొచ్చు, మీకున్న కర్మకాండలు నేను అనుసరించడం లేదు అని నన్ను ఒక దోషిగా మీరు భావిస్తే భావించవచ్చు. కానీ నాలో పాపం ఉన్నదని మీరు ఎలా చెప్తాడా? పాపం అంటే ఏమిటి? పాపం అంటే మత ఆచారం అన్ని ధిక్కరించడమా? పాపం అంటే లోకంలో ఉండేటువంటి ఏదో మూఢనమ్మకాలను మానివేయడం, అది పాపమా? దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మీరి
దేవుని యొక్క చిత్తానికి భిన్నంగా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది పాపం. ఆయన ఏమంటున్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? యేసుక్రీస్తులో ఉండేటువంటి అది అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్, అత్యున్నతమైన క్వాలిటీ ఏమిటయ్యా అంటే ఆయన పాపరహితుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన మానవ జాతికి ఈ రోజున అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనిషికి కావలసింది ఏదో ఒక రీతిగా మన జీవితానికి 4 రోజులు బతకడానికి కూడు పెట్టేవాడు కాదు కావలసింది. పవిత్ర వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగిన వ్యక్తి కావాలి. ఒక నీతియుక్తమైన వాతావరణాన్ని మానవుల మధ్య సంస్థాపించగలిగిన వ్యక్తి కావాలి. అంత మాత్రమే కాదు, లోపల ఉన్న పాపము, చెడుతనము, అపవిత్రత ఏదైనా ఉంటే వాటన్నిటినీ తీసివేయగలిగిన శక్తి, సామర్థ్యత కలిగిన వాడు కావాలి. మరొక్కసారి చెప్తున్నాను, దేవుడెవరు? ఇప్పుడు చెప్పండి. నేను దేవుడెవరు అనే దానికి చాలా చెప్పగలను. మాకు థియాలజీ ఉంటుంది, 1 ఇయర్ పైన నేర్పిస్తాం మేము. జస్ట్ థియాలజీ, దేవుని గుర్చిన శాస్త్రం. దాంట్లో ఇంకా బోల్డని 10 విభాగాలు ఉంటాయి. క్రిస్టాలజీ అని, సొటీరియాలజీ అని, లేకపోతే హమర్షియాలజీ అని, లేకపోతే ఎక్లీషియాలజీ అని, ఎస్కటాలజీ అని బోల్డన్ని ఉంటాయి. ఇవన్నీ తర్వాత విషయాలు. ఒక్క థియాలజీని 1 ఇయర్ నేర్పితే కూడా అవ్వదు. ఎందుకంటే బీటీహెచ్ వాడు, సిటీహెచ్ వాడు నేర్చుకుంటాడు థియాలజీ, ఆ తర్వాత బీటీహెచ్ వాడు నేర్చుకుంటాడు థియాలజీ, ఆ తర్వాత బీటీహెచ్కి వెళ్తే బీటీహెచ్లో థియాలజీ ఉంటుంది, ఎండివికి వెళ్తే ఎండివిలో థియాలజీ ఉంటుంది, తర్వాత ఎంటీహెచ్కి వెళ్తే ఎంటీహెచ్లో థియాలజీ ఉంటుంది, తర్వాత డాక్టరేట్లో మళ్ళీ స్పెషల్గా థియాలజీ మీద డాక్టరేట్ చేస్తాడు. ఇక్కడికి వెళ్ళి ఎంత నేర్చుకుంటే మాత్రం సరిపోతుందంటారు? థియాలజీ ఈజ్ ద వ్యాక్స్ సబ్జెక్ట్, దిట్స్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్. కానీ నేను అంతా మీరు మాట్లాడడానికి నేను ఇక్కడ నిలబడలా. నేనేం థియాలజీ నేర్పించడానికి నేనేమి బైతూస్ బైబిల్ కాలేజీ ప్రెసిడెంట్గా ఇక్కడికి రావచ్చి నిలబడలేదు. నేను నాకు వచ్చిన దానికంటే మా దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లగాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు బాగా నేర్పిస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అప్పుడప్పుడు థియాలజీ, నాకు ఈ థియాలజీలు వీటన్నిటి మీద సంవత్సరాల తరబడి థియాలజీలు నేర్చుకొని నేను ఇక్కడ నిలబడలేదు. నేను మీద ఎదురుకుండా నేను నేర్పిస్తున్న సంవత్సరాల తరబడి థియాలజీని నేను నేర్పిస్తున్నాను, కానీ నేను నేర్చుకొని నిలబడలేదు. నేను నేర్చుకున్నదొక్కటే, నా దేవుడు పవిత్రుడు, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పవిత్రుడైన దేవుడు నాకు కావాలి, ఆ పవిత్రతే నాకు కూడా కావాలి, ఆయన స్వభావమే నాకు కావాలి. అదొక్కటి మాత్రమే ప్రపంచానికి ఈ రోజున ఆధారం, అంతే. దేవునికి స్తోత్రం. బుర్ర నిండా హెడ్ నాలెడ్జ్, థియాలజీ అంతా కూడా బుర్ర నిండా ఇంత పెట్టుకుంటే ప్రజలకు మనం చేసేదంటూ ఏమీ లేదు. దేవుడు ఎవరు అని చెప్తే 100 లక్షణాలు వరుస పెట్టి చెప్పి గాడ్ ఈజ్ లైక్ దిస్ అని చెప్పి అంటే కుదరదు. నేను అంటున్నాను, వాటన్నిటినీ తీసి ఒక ప్రక్కన పెట్టు, ఒక్క తరాజులో ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి ఒక్క దాంట్లో పరిశుద్ధుడు అనే మాట ఒకటి పెట్టు. ఇవన్నీ ఇట్లా లేచిపోతాయి గాలికి పైకి, అంతే. గాడ్ ఈజ్ హోలీ. మీ అందరికీ పవిత్రమూర్తి మీ గృహాల్లో ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు మీ గుండెల్లో ఉండాలి. పవిత్రుడమూర్తి అయిన దేవుడు మీ యొక్క గ్రామం అంతటిని ఆవరించి ఉండాలి. అపవిత్రత కలిగిన ఏ శక్తి మీ గ్రామాన్ని పాడు చేయకూడదు, మీ గ్రామాన్ని నిర్మూలన చేయకూడదు. ఏ విధమైనటువంటి దుష్ట ప్రభావాలు మీ బిడ్డల జీవితాలను కలుషితం చేసి వాళ్ళ జీవితాలను చెడగొట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తును బండలుగా మార్చకూడదు. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అది కేవలము పరిశుద్ధుడైన దేవుని ద్వారా మాత్రమే సాధ్యమయ్యేటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన ఏం కోరుతున్నాడు? ఆయన ఏం కోరాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి.
నేను 1972వ సంవత్సరంలో మా మేనమామ గారి లారీ మీద కొద్ది రోజులు పనిచేయడానికి వెళ్ళా. 69వ సంవత్సరంలో తెలంగాణలోనే చదువుకున్నాను నేను. 1969వ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది, మొట్టమొదటి ఉద్యమం. మరి చెన్నారెడ్డి గారు ఉన్న టైంలో అది మీ అందరికీ మీలో ఎవరో పెద్దవాళ్ళకు తెలిసి ఉండాలి, కానీ 60-70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలుస్తుంది. అంతేగాని మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా అసలు 69 అంటే 69లో మీరే లేరు. మీకు ఉద్యమం సంగతి ఏం తెలుసు మీకు? మీకేం తెలుస్తుంది? 1969వ సంవత్సరంలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం అస్సలు సామాన్యమైన ఉద్యమం కాదు. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఉన్న ఉద్యమం అసలు ఉద్యమమే కాదు నా దృష్టిలో. ఇదంతా కూడా పేపర్ క్రియేషన్, ఇదంతా మీడియా సృష్టి, అంతేగాని ఇది పెద్ద విప్లవం కాదు. కానీ ఆ రోజున వచ్చినటువంటి ఉద్యమం చాలా భయంకరమైనటువంటి ఉద్యమం. అది నేను తెలంగాణ వాసిగానే నేను తెలంగాణలోని చదువుకున్నాను, నిజామాబాద్ జిల్లాలో చదువుకున్నాను. 69వ సంవత్సరంలో నా హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని ఎగ్జామ్స్ రాయాలి, హై స్కూల్ ఎగ్జామినేషన్స్ రాయాలి. బోధన్ అనే పట్టణంలో ఎగ్జామినేషన్ హాల్లోనికి వెళ్ళి మొదటి పేపర్, రెండవ పేపర్ పూర్తి చేశాను. మూడవ పేపర్ రాస్తూ ఉండగా తెలంగాణ విప్లవకారులందరూ దొమ్మిగా వచ్చి మా చేతుల్లో ఉన్న పేపర్లను బలవంతంగా లాగేసుకొని వాడిని చించి మా ఎదురుగుండాన్ని కాల్చేసి మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ పరీక్ష హాల్లోకి రావద్దు అని తరిమి కొట్టారు. ఐ వాజ్ ద ఫస్ట్ విక్టిమ్ ఇన్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి యొక్క బాధితుడిని నేను ఆ రోజున. సో మై ఎగ్జామినేషన్స్ ఎండెడ్, నా పరీక్షలు ఆగిపోయాయి. మరలా తిరిగి ఒక వారం రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత పెడతారేమో అని చూసాం. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయింది, పరీక్షలు పెట్టే సూచనలు కనబడలేదు. ఇప్పట్లో పెట్టేటట్లుగా లేరు, అనవసరంగా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని విశాఖపట్నంలో మాకు ఒక పెద్ద ఇండస్ట్రీ ఉండేది. మా మేనమామ గారికి తుమ్మల కృష్ణమూర్తి గారని, ఆయన చాలా పరపతి కలిగినటువంటి పెద్ద వ్యక్తి. ఆయనకు చాలా పెద్ద ఇండస్ట్రీ, రాజా ఇండస్ట్రీస్ అని పెద్ద ఇండస్ట్రీ ఉండేది. అలాగే మణి మెకానికల్ వర్క్షాప్ అని ఒక బాష్ పంప్ మెకానిజం పెద్ద షాప్ ఒకటి ఉండేది. ఆ రోజుల్లో ఆయన వెలమపేట అనేటువంటి ఏరియాలో ఆయన కౌన్సిలర్గా పనిచేశాడు ఆ విశాఖపట్నానికి. గొర్రెల శ్రీరాములు నాయుడు అనేటువంటి కాంగ్రెస్ అధినేతకు ఆయన రైట్ హ్యాండ్గా పనిచేస్తుండేవాడు. ఇండియన్ ఆయిల్ కంపెనీ, బర్మాషల్, కాల్టెక్స్, ఎస్ఆర్ఎంటి, ఫిషింగ్ బోట్స్ ఇవన్నీ మా చేతుల్లో ఉండేవి. నేను అక్కడికి వెళ్ళాను. ఇక్కడ పరీక్షలు ఎలాగో రాయట్లేదు కదా, కాబట్టి మేనమామ గారి దగ్గరికి వెళ్ళి కొద్ది కాలం పాటు ఆ బిజినెస్ టెక్నిక్స్ ఏదైనా వర్క్ నేర్చుకుని ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం చేత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొద్ది కాలం పాటు ఉన్నాను. ఆ సమయంలోనే మా అక్క వ్రాసినటువంటి బాగా భయంకరమైన విగ్రహారాధికుడుగా జీవిస్తుండేవాడిని. ఎందుకంటే మా వర్క్షాప్ చాలా పెద్దది, 14 నిలువెత్తు దేవీ దేవతల ఫోటోలు వర్క్షాప్ నిండా ఉండేవి. నేను ఇంటిలో మనిషిని కాబట్టి అక్కడికి వెళ్ళగానే మేనమామ గారు చిన్న వయస్సు కలిగిన వాడిని అయినప్పటికీ కూడా నాకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పి పొద్దున్నే లేచి స్నానం చేసి మడిగట్టుకొని సాంబ్రాణి ధూపం ఈ మొత్తం దేవతలకన్నిటికీ వేసి, అదే ధూపాన్ని మా దగ్గర ఉన్న లేత్ మిషన్స్, వెల్డింగ్ మిషన్స్, టర్నింగ్ మిషన్స్ అండ్ బాష్ పంప్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ హారతులు అర్పించి ఆ తర్వాతే వర్క్ ప్రారంభించాలిరా చిన్నబాబు అని నాకు పని అప్పచెప్పాడు ఆయన. నేను నిష్ఠా నియమాలతో చాలా జాగ్రత్తగా కార్యక్రమాలు చేస్తుండేవాడిని. చేతి నిండా డబ్బులు ఉండేవి. విశాఖపట్నంలో ఉన్న సినిమా హాల్స్ అన్నీ నావే. అర్ధరాత్రి కూడా సినిమా హాల్లో ఉండేవాడిని. తెల్లవారుజామున కూడా హాల్లో సినిమాలు వేసేవారు. అప్పుడప్పుడు ఏకాదశి, అలాగే శివరాత్రి ఇలాంటివి వస్తే జాగారం చెయ్యాలి, కంటి మీద కునుకు రాకూడదు. అందుచేత ఆ నియమం చొప్పున ఎర్లీ అవర్స్లో కూడా సినిమా హాల్లో కూర్చొని చూస్తుండేవాడిని. ఈ విధంగా నా జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో నిజామాబాద్ జిల్లాలోనే
టీచర్గా పనిచేస్తూ ఉండేది మా అక్క. కామారెడ్డిలో టీచర్ ట్రైనింగ్ చేసింది. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలోనే ఆమె టీచర్గా వర్క్ చేస్తూ ఉండేది. ఆమె అద్భుతంగా కామారెడ్డిలో టీచర్ ట్రైనింగ్లో ఉన్న సమయంలో తన వార్డెన్ అలాగే తన తోటి విద్యార్థులు కొంతమంది ప్రార్థన చేసుకుంటూ ఆమెను ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళి కూర్చొని దేవుడు లూదియా హృదయాన్ని తెరిచినట్లు అక్క హృదయాన్ని తెరిస్తే అక్క ప్రభు అయిన యేసును సొంత రక్షకునిగా అంగీకరించింది. ఆ రోజు నుంచి తాను మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు, తన స్నేహితులు, తన మిత్రులు అందరూ దేవుని ప్రేమను తెలుసుకోవాలని తహతహలాడేది. ప్రతి ఉత్తరంలోనూ దేవుని యొక్క ప్రేమను రంగరించి పోసేది. ఆ విధంగా నాకు ఒక ఉత్తరం రాసింది అక్క. బాబు, జీవితం చాలా విలువైంది. విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీవు సమాజానికి ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా నువ్వు మారాలి. నీవు అనేకులకు ఆదర్శప్రాయంగా మారాలి. నీ నడక వేరొకడిని చెడగొట్టకూడదు. చెడిపోయిన నడకను నువ్వు బాగు చేయాలి. అంతేగాని నీ ద్వారా వేరొక్కడు ఎవడు పాడు కాకూడదు. నీ జీవితం బాగుండాలి అని చాలా చక్కటి మాటలు రాసింది నాకు. ఆ మాటల ప్రభావంతో నాకు కొంచెం మనస్సాక్షి పనిచేసి నేను చూస్తున్న సినిమాలు, షికార్లు ఇవన్నీ మానేయాలని ప్రయత్నం చేశాను. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు స్టాప్. నేను నా శాయశక్తుల ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేసిన కొద్దీ ఇంకా ఎక్కువ ఆసక్తి పెరిగింది వాటిని చూడడానికి. నా ప్రయత్నాలు ఏవీ పనిచేయాల. నేను పూర్తిగా వాటికి అప్పటికే బానిసనైపోయాను. అందువలన దాంట్లో నుంచి నా అంతటి నేను బయటకు రావడం కుదరలేదు. కానీ అక్క రాసిన ఉత్తరం నా మనస్సులో క్రియ జరిగించింది. అందువలన అక్కకే ఉత్తరం రాశాను తిరిగి. ఏమనంటే, అక్క, నా చేతి నిండా డబ్బులు ఉన్నాయి. మామయ్య డబ్బులు ఇస్తున్నాడు. అలాగే వర్క్షాప్ నా చేతిలో ఉంది. పని చేస్తే డబ్బులు నా చేతికి వస్తున్నాయి. ఎంతైనా జేబులో వేసుకోగలను. దాన్ని అడిగేవాడెవడు లేడు నాకు. అన్నీ ఉన్నాయి నా దగ్గర. కాబట్టి డబ్బులు ఉన్నంతసేపు నేను ఈ పనులు మానలేను. కాబట్టి మామయ్యకు ఒక ఉత్తరం రాయి నువ్వు. మామయ్య, బాబుకొక్క పైసా కూడా అందనివ్వద్దు. డబ్బులు వాడి చేతికి ఇస్తే వాడు పాడైపోతాడు. అందువలన డబ్బులు ఇవ్వద్దు అని రాయి మామయ్యకి. మామయ్య డబ్బులు ఇవ్వడం మానేస్తాడు. అప్పుడు డబ్బులు లేకపోతే నేను ఈ పనులన్నీ మానేస్తా అని నా బుర్రకు తోచిన ఆలోచన నేనే రాశానండి. ఇవాళ ఎవడన్నా రాస్తాడేమో చూడండి. ఇవాళ ఎవడన్నా రాస్తాడేమో చూడండి. ఆలోచన రావడం కాదు. మీకు 1000 రూపాయలు ఉన్నా 1000 రూపాయలను అడ్డమైన గడ్డి తినడానికి ఖర్చు పెడుతూ నాకు డబ్బులు సరిపోవట్లేదు, ఇంకొక 1000 రూపాయలు కావాలని చెప్పి అడుగుతాడు. ఇంకా తాగి తిరగడ తందనాలు ఆడడానికి. నీకు 1000 వచ్చినా సరిపోదు, 1,00,000 వచ్చినా సరిపోదు, 10 లక్షలు వచ్చినా సరిపోవు నీకు. ఎందుకు? దుబారా చేయడానికి ఎన్ని అయినా సరిపోవు. కానీ ఆ రోజున మా అక్క ప్రార్థనాపూర్వకంగా రాసిన ఉత్తరం నా మనస్సాక్షిని క్రియ జరిగించింది కనుక అదే మాటలు నేను అక్కకు రాశాను. నేను రాస్తే అక్క మా మావయ్యకి రాయలేదు. డబ్బులు ఇవ్వద్దు మావయ్య బాబుకి అని రాయిలా. నాకే తిరిగి ఉత్తరం రాస్తూ, బాబు, డబ్బుల్ని మంచి చెడ్డ కార్యాలకు కాదు, మంచి పనులకు కూడా వాడుకోవచ్చు. డబ్బులు వద్దు అని అడగనక్కర్లేదు. డబ్బులు మావయ్యకి డబ్బులు ఇవ్వద్దని నేను రాయనక్కర్లా. డబ్బులు ఉన్నాయి అంటున్నావు కదా, దాన్ని మంచి పనికి వాడుకోవచ్చు. కాబట్టి విశాఖపట్నంలో ఎక్కడైనా బైబిల్ అమ్మే షాప్ ఉంటుంది. వెళ్ళి బైబిల్ కొనుక్కొని బైబిల్ చదవడం మొదలుపెట్టు. బైబిల్ నీ బతుకును మారుస్తుంది అని చెప్పి రాసింది. దేవునికి స్తోత్రం. అలాంటి అక్కలు, అలాంటి చెల్లెళ్ళు, అలాంటి అమ్మలు ఉంటే ఎంత బాగుంటుందో ఈ రోజున. నేను భాగ్యవంతుణ్ణి, నాకు అలాంటి అక్క ఉంది. దేవునికి స్తోత్రం. నా జీవితాన్ని మార్చినా నేను మార్చబడ్డానికి హేతువైన అక్క మాటలు ఎంత అమూల్యమైనవో తెలుసా? అవి కూడా ఏదో తన జ్ఞానాన్ని అనుసరించి రాసినవి కాదు. కన్నీటితో ప్రార్థనాపూర్వకంగా కన్నీటి కార్చి లెటర్ మీద కూడా కన్నీటి చుక్కలు వేసి మరీ రాసిన ఉత్తరాలు అవి. దేవునికి స్తోత్రం. అవే బ్రతుకులను మార్చాయి. జీవితాన్ని అందంగా తీర్చిదిద్దింది అదే. అక్క వ్రాసిన ఉత్తరం మేరకు నేను విశాఖపట్నంలో గాలించి ఒక 2.5 రూపాయలు పెట్టుకొని, ఇంత పెద్ద బైబిల్ అండి ఆ రోజుల్లో, 2.5 రూపాయలకి విశాఖపట్నంలో బైబిల్ కొనుక్కున్నా. నాకు పుస్తకాలు చదివే అలవాటు బాగుండేది.
చిన్నప్పటి నుంచి కూడా. డిటెక్టివ్ నవలలు చదివేవాడిని, జేమ్స్ బాండ్ నవలలు చదివేవాడిని, సాంఘిక నవలలు చదివేవాడిని, భారత భాగవత రామాయణాది ఇత్యాది కావ్య గ్రంథాలు చదివేవాడిని, జానపదాలంటే చెవి కోసుకునేవాడిని. మాయల ఫకీర్ అన్న, లేకపోతే ఇంకా ఎక్కడో చెట్టు త్వరలో ఆడి ప్రాణం ఉందన్నా, అబ్బో ఎంత ఇంట్రెస్ట్గా ఉండేదో చెప్పడానికి వీల్లేదు. అటువంటివన్నీ చూడడానికి చాలా ఇంట్రెస్ట్, స్టోరీలన్నీ వినడానికి చాలా బాగుండేది. అదే ఉద్దేశంతో బైబిల్ కొనుక్కొని చదవడం మొదలుపెట్టా. బైబిల్ నాకు అర్థం కాల, ఎందుకంటే బైబిల్లో ఆ కథలు లేవు, అలాంటి కథలు లేవు దీంట్లో. దీంట్లో ఉన్నాడు కానీ మాయల పక్కీర్లు ఉన్నారు కొంతమంది, దీంట్లో గొలియాతలు అంటే వాడు ఉన్నాడు. కానీ ఆ విధమైన స్టోరీలు కాదు, ఆ విధమైనటువంటి కథా శైలి దీంట్లో లేదు. మొదట అర్థం కాల, కానీ చదవడం అలవాటు కాబట్టి నేను చదివిన అర్థమైనా అర్థం కాకపోయినా అలా చదువుతూ ఉండేవాడిని. ఓ వారం రోజులు నేను అలా రాత్రిపూట నిద్ర పట్టక అలా పడక కుర్చీలో కూర్చొని చదువుకుంటూ ఉంటే మా మేనమామ గారు గమనించి ఒక రోజున వారం అయిన తర్వాత వచ్చాడు. పడక కుర్చీలో చదువుకుంటా ఉన్నాను, అర్ధరాత్రి దాదాపు 2 గంటల ప్రాంతంలో, అర్ధరాత్రి చదువుతుంటే ఒక్కని లాక్కున్నాడు నా చేతిలో నుంచి. లాక్కొని చూశాడు, ఏంట్రా చదువుతున్నావు అంటూ వచ్చి లాగేశాడు. అంతే, చూశాడు, ఇక అంతే, అగ్గి మీద గుగ్గిలంలాగా తయారయ్యాడు. అంతే, అరికాలు మంట నడినెత్తి ఎక్కింది. రే, ఆ పనికి మాలిన వాళ్ళ మత గ్రంథాన్ని తీసుకొచ్చి ఇక్కడ చదువుతావా? ఆ నిమ్న జాతి వాళ్ళ పుస్తకం ఇక్కడ చదువుతావా? దాని వలన నా వర్క్షాప్ పాడైపోతుంది, నేను పాడైపోతుంది, ఇంకేదేదో అయిపోతుంది అని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆయన తిట్టడం కూడా నాకు మేలయ్యింది. ఎందుకో తెలుసా? నేను అడ్రస్ లేకుండా రాత్రి పగలు తిరిగితే ఏ రోజున ఏరా రాత్రి ఇక్కడ లేవు, ఇంటికాడ లేవు, ఎక్కడికి చచ్చావురా అని అడగలేదండి నన్ను అడగలా. అట్లా నేను బుద్ధిగా కూర్చొని చదువుకుంటున్నానండి, ఎక్కడికి వెళ్ళలా. నేను బుద్ధిగా కూర్చొని లోపల కూర్చొని రోడ్ల మీద అర్ధరాత్రి తిరగకుండా, అర్ధరాత్రి సినిమా హాల్లో కూర్చోకుండా, అర్ధరాత్రి ఇంకెక్కడెక్కడెక్కడో పచారులు చేయకుండా నేను బుద్ధిగా కూర్చుంటే తిట్టడం ఏంటండి? నాకు అర్థం కాదు. బలాదూరు తిరిగేవాడిని ఎవడ తిట్టడండి? బుద్ధిగా ఉన్నాడిని తిడతారు జనాలందరూ. మనం బాగుపడితే తిడతారు, పాడైపోతే తిట్టట్లేదండి ఎవడో. పాడైపోయినని తిట్టావా నీ చెంప చెల్లుమంటుంది. హలో, పాడైపోయిన వాడిని కనుక నువ్వు తిడితే కనుక ఆ పాడైపోయిన వాడు నీ మీద తిరుగుబాటు చేస్తాడు. కానీ మంచివాడిని తిడితే మంచివాడు నీ మీద తిరుగుబాటు చెయ్యడు, ఎందుకంటే వాడు మంచివాడు అయిపోయాడు. మంచివాడు తిట్టినా కూడా పడతాడు, మంచివాడు తిట్టినా కూడా సహిస్తాడు, మంచివాడు తిట్టినా ఓర్చుకుంటాడు. కానీ చెడ్డవాడికి ఓర్చుకునే గుణం ఉండదు. దెబ్బకు దెబ్బ, కాలుకు కాలు, ఏలుకు ఏలు అంటాడు, అంతే, పంటికి పన్ను అంటాడు. అంతే, దెబ్బలాటలు ఎక్కువైపోతాయి, గలిబిలులు ఎక్కువైపోతాయి, ఆందోళనలు ఎక్కువైపోతాయి. అందుచేత ఎందుకు వచ్చిన గొడవలేరా, ఆడి కర్మ ఆడిది, ఆడి తాగితే మనకెందుకు, ఆడి ఏం చేస్తే మనకెందుకు అని చెప్పి కావాలనుకుంటే వాడిని కామ్ చేయడం కోసం ఏం చేస్తాం తెలుసా? వాడిని కామ్ చేయడం కోసం ఆడు ఆల్రెడీ 10 పెగ్గులు వేసుకున్నాడు. వాడు మనల్ని తిడతాంటే మనం ఏం చేస్తాం తెలుసా? రే, ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి ఇంకో పెగ్గేసుకో. వాడు కామవుతాడు వాడికి 10 రూపాయలు ఇస్తే. ఇంట్లో నెమ్మదిగా ఉంటుంది. అప్పుడప్పుడు మనమే అలవాట్లు చేసి చేస్తున్నాం అంతే. ఎందుకు? వాడు అరవకుండా ఉండడం కోసం. పాపముతో రాజీ పడ్డానికి అలవాటు పడుతున్నాం, కానీ పరిశుద్ధత కోసం శ్రమ పడ్డానికి ఇష్టపడడం లేదు. జాగ్రత్తగా గమనించాలి. ఆ ప్రభావాల వల్ల మొత్తానికి నా మనస్సాక్షి బాగా పనిచేసింది. దేవుడు అద్భుతమైన రీతిలో నా జీవితంలో క్రియ జరిగించాడు. దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూడి జరుగుతాయి అన్నట్లుగా పరిస్థితులన్నీ సమకూడాయి. మాకు జరిగినవి సుఖాలు కాదు, అన్నీ కష్టాలే, కానీ సమకూడి జరిగాయి. దేవునికి స్తోత్రం. నా కొరకే జరిగాయి. ఈ రోజున ఇలా నిలబడడం కోసమే ఆ రోజున నాకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతే.
అదే పరిస్థితిలో మామయ్య ఒక ప్రక్కన సణుగుతూ గొణుగుతూ తిడుతూ ఉంటే, అదే సందర్భంలో మా నాన్నగారిని తెలంగాణలో దొంగలు పట్టుకుని కొట్టేసి మంజీరా నదిలో పారేసి వెళ్ళిపోయారు. నాన్న అర్ధరాత్రి ఒక్క ఆయన వస్తున్నాడు, నాన్న కొట్టి మంజీరాలో పారేశారు. ఇసుక తేనెల మీద పడిపోయాడు నాన్న. తెల్లవారుజామున వేరే బళ్ళు వస్తూ వాళ్ళు చూసి ఆయన స్పృహ తప్పిపోయి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళగా పడిపోతే బండి మీద వేసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ వైద్యం చేసిన తర్వాత కొంచెం కోలుకున్నాడు నాన్న. చేతులు విరిగిపోయాయి, వసికర్రలు పెట్టి కొట్టారు. మెదడంతా కూడా ఇక్కడంతా కూడా వెన్నుముక అంతా దెబ్బతినిపోయింది. అందుచేత అక్కడెక్కడ బాగు చేసేవాడు ఎవడు లేడు. బాగు చేయించుకోవడం కోసం అని చెప్పి అక్కడి నుంచి తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చాడు, విజయవాడ వచ్చారు మా నాన్న. దాన్ని బాగు చేయించుకోవడం కోసం, డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోవడం కోసం. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ అన్ని టెస్టులు చేసి వైద్యాలు చేసి అంతా చేసి, నువ్వు ఇక పని చేయడానికి నీ చేతులు పని చేయవు, నువ్వు పలుగు పట్టుకోలేవు, పార పట్టుకోలేవు, ఏ పని చెయ్యలేవు అని చెప్పంటే జీవితం మీద విరక్తి కలిగి ఇక బతకడం అనవసరం అనుకొని మా అక్కకు ఉత్తరం రాశాడు ఒకటి. అమ్మని జాగ్రత్తగా చూసుకో, నా కోసం ఏం వెతకొద్దిక, నేను లేనట్టే, నన్ను గురించి మీరేమి ఆందోళన చెందొద్దు అని రాశాడు నిరాశగా. సూసైడ్ చేసుకుందామని తీర్మానం చేసుకొని ఉత్తరం చూచిన వెంటనే కట్టుబట్టలతో మా అమ్మ మా నాన్నను వెతుక్కుంటూ తెలంగాణ నుంచి ఆంధ్ర విజయవాడ వచ్చింది. నాన్న కనపడలా. నాన్నకు బంధుప్రీతి ఎక్కువ. బంధువులందరినీ ఒక్కసారి కలదిరిగి చూసేసి చివరికి ఏలూరు వెళ్ళి ఏలూరులో రైలు కింద తలబెట్టుకుని చచ్చిపోదామని చెప్పి తీర్మానం చేసుకొని అక్కడి నుంచి కైకలూరు, భుజబలపట్నం, ఇంకా భైరవపట్నం, ఇంకేదేదో తిరిగి 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 మొత్తానికి ఏలూరు దగ్గరలో ఉన్న నాయుడుగూడెం అనే ఊరుకు వెళ్ళి ఆ రాత్రి బంధువుల దగ్గర గడిపి పొద్దున్నే తెల్లవారుజామున వెళ్ళి ఏలూరులో రైలు కింద తలబెడదామని తీర్మానం చేసుకుని వెళ్ళాడు ఆయన. అమ్మ వెదికితే మొత్తానికి నాయుడుగూడెంలో ఆయన రాత్రి ఉన్నాడు అని తెలిసింది. బంధువులందరూ కలిసి పట్టుకున్నారు నాన్నగారిని. మొత్తానికి తీసుకొచ్చారు, విజయవాడ తీసుకొచ్చారు. అప్పట్లో పాపులర్ షూ మార్ట్ అంటే మీకు అందరికి చాలామందికి తెలుసు ఆంధ్రాలో. దాని ఓనర్ గారు చుక్కపల్లి పిచ్చయ్య గారు అని నాకు మేనమామ అవుతాడు. వీళ్ళందరూ కూర్చొని నాన్నగారితో, ఒరేయ్ రోడ్డు మీద అడుక్కుంటూ తింటున్న వాళ్ళు బోళ్ళంతమంది, రైల్లో కాళ్ళు లేక చేతులు లేక అడుక్కుంటున్న వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారా, వాళ్ళ జీవితం మీద విరక్తి చెంది చస్తున్నారా ఏంటి? నీకేమైంది, మేమందరం ఉన్నాం కదా, శుభ్రంగా నువ్వు పని చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఇక్కడ బోల్డని కంపెనీలు ఉన్నాయి మనకి, అక్కడ కూర్చో, గేటు దగ్గర కూర్చో చాలు, నీకు నీ పిల్లలకి లోటు ఉండదు అని ఏదేదో చెప్పి మొత్తానికి తీసుకొచ్చేసి విజయవాడలో పెట్టారు. అమ్మా నాన్న విజయవాడ వచ్చారు కాబట్టి నేను విశాఖపట్నంలో పని మానేసి విజయవాడ వచ్చాను. వాళ్ళు అలా రాకపోతే నేను ఎందుకు వస్తాను అక్కడికి? కొన్నిసార్లు మన కష్టాలు ఎందుకు వచ్చాయిరా అనుకుంటాం మనం, కానీ కాలక్రమంలో గనక జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతిదీ మన మేలు కోసమే అనేది తర్వాత కానీ మనకు అర్థం కాదు. తీరా నేను వచ్చేసరికి బైబిల్ పట్టుకునే వచ్చాను అక్కడి నుంచి. అదే సమయానికి అమ్మ కూడా మొత్తానికి దేవుని యొక్క కృపచేత తను కూడా ప్రభువుని నమ్ముకొని విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఒక చర్చికి వెళుతూ ఉండేది. నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని చూచి ఆమె ఆనందించి, బాబు చర్చికి వెళ్దాం రమ్మంది. నేనన్నాను, అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాత్రం నా దగ్గర మాట్లాడద్దమ్మా, వాళ్ళ మధ్యకు నేను రావడం ఏంటి, వాళ్ళ మధ్య నేను కూర్చోవడం ఏంటి, వాళ్ళకొక సంస్కృతి ఉండదు, సంప్రదాయం ఉండదు, ఒక సరియైన పద్ధతులు ఉండవు వాళ్ళకి. అలాంటి ప్రజల మధ్యకు నేను వచ్చి కూర్చోవడం ఏంటి? నేను ఇంట్లో చదువుకుంటా, వాళ్ళకంటే నేను చాలా మంచివాడిని. అటువంటి ప్రజల మధ్యకు నేను రానంటే రాను అని చెప్పా. అమ్మ బ్రతిమారింది, కాదు బాబు ఒక్కసారి వచ్చి చూడు, వీళ్ళు చాలా మంచివాళ్ళు, వీళ్ళు చాలా చాలా చక్కగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు అంటే, వద్దమ్మా నాకు చెప్పకో, నేను రాను వాళ్ళ మధ్యకు. వాళ్ళు వారమంతా పాపాలు చేస్తారు, ఆదివారం నాడు వెళ్తారు, పాదిరి గారి చెవిలో మేము పాపం చేశామని చెప్తారు,
ఆయన నెత్తి మీద శటకోపం పెడతాడు, ఏదో ఒక ప్లేట్ ఏదో ముందు పెడతాడు, దీంట్లో కానుకేసేస్తారు, పోయింది నీ పాపం పో అంటాడు. అంతే, వీళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వారం అంతా మళ్ళీ పాపం చేసి ఆ పాపం కడుక్కోవడానికి మళ్ళీ ఆదివారం వెళ్తారు. వీళ్ళు వాళ్ళ దగ్గరకు నేనా? నాకున్న అభిప్రాయం అది ఆ రోజున క్రైస్తవుల పట్ల. ఎందుకంటే యూరోపియన్ హిస్టరీ చదివాను నేను. రోమన్ కెథోలిజంలో పోపులు, అలాగే పాప పరిహార పత్రాలు అమ్మి అమాయకులైన ప్రజల దగ్గర నుంచి సొమ్ము చేసుకున్న సందర్భాలు ఇవి చదివాను నేను పుస్తకాల్లో. అందువలన క్రైస్తవ్యం పట్ల నాకు ఒక రకమైన ఏహ్య భావం, అందువలన వాళ్ళ మధ్యకు వెళ్ళకూడదనే భావం, బైబిల్లో ఉన్నటువంటి నీతి సత్యాలు, నీతి సూత్రాలు నాకు తెలియనందువల్ల నా మీన్ మెంటాలిటీని సంకుచిత భావంతో నేను అలా భావించేవాడిని. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి అమ్మ చాలాసార్లు బ్రతిమాలి ఒక్కసారి రా, నీకు నచ్చకపోతే మానేద్దు కానీ అని చెప్పి అన్నందువల్ల ఈవిడ నన్ను శతపోరుతుంది, ఒక్కసారి వెళ్ళి నాకు నచ్చలేదని చెప్పేద్దాం, ఇక నన్ను అడగదు, పేడ విరగడవుతుంది ఇక శుభ్రంగా, ఇక నన్ను అడగదా అనుకున్నా నేను. అనుకొని ఒక్కసారి వెళ్ళా. నిజంగానే నాకు నచ్చలా, ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థం కాల. ఆయన ఏదో కేసరబాసరం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన నాకేం అర్థం అవుతుంది? నాకేమైనా భారతమో బుర్రకథో హరికథో చెప్తే నాకు అర్థమవుతుంది. నాకేదన్నా బాలనాగమ్మ కథో లేకపోతే ఏదైనా చెప్తే మాయల ఫకీర్ కథ చెప్తే అర్థమవుతుంది. లేకపోతే రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఏదైనా చెప్తే అర్థమయ్యేది. ఎందుకంటే కథలు ఇవి, స్టోరీలు. దీంట్లో వీరోచిత కార్యక్రమాలు, దీంట్లో యుద్ధాలు, చాలా భీకరమైన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. హీరోలు ఉంటారు, విలన్లు ఉంటారు, అవన్నీ ఉంటే నచ్చుతాయి. మరి మనకే నచ్చుతుంది? తను బైబిల్ ఏదో చెప్తుంటేనా నాకే నచ్చలే. అది కాకుండా వినాలనే ఉద్దేశంతో నేను కూర్చోాలా, ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నా. ఆసక్తిగా కూర్చుంటే 2 ముక్కలన్నా చెవిలో పడేవి, కానీ ఆసక్తి లేదు. అమ్మ కోసం వెళ్ళాను నేను, కానీ మధ్యలో లేచి రాకూడదు కాబట్టి సభా మర్యాద కోసం అలాగే కూర్చున్నా. ఆయన ఏదో ఆమెనన్నాడు, అందరు లేచారు, నేను లేచి కూడా గుమ్మం దగ్గరకు వచ్చేసా, వెళ్ళిపోదామని చెప్పి ఎవరికి కనబడకుండా అంతే గుమ్మం దగ్గర కాసుకుని కూర్చున్నారు ఒక 5-6 మామలు, అంతా ముసలమ్మలందరూ. ఖచ్చితంగా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి బాబు నువ్వు ఫలానా మామగారు అబ్బాయి కదా, చాలా ఆనందంగా ఉందయ్యా నిన్ను చూడాలని ఎప్పటి నుంచోనో అనుకుంటున్నావయ్యా, మొత్తానికి నువ్వు వచ్చావు, దేవుడే నిన్ను తీసుకొచ్చాడయ్యా, ఎంత మంచి సంగతి అయ్యా అని ఏదో చాలా ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టారు. రే బాబు, వీళ్ళకు కూడా సభ్యత ఉందా అనిపించింది. అంటే నేను అనుకున్నాను ఆ జనాలకు సభ్యత ఉండదు, సంస్కారం ఉండదు, మంచి మర్యాదలు ఉండవు అని అనుకున్నా నేను. కానీ అంత ప్రేమగా పలకరించేసరికి రే బాబు, వీళ్ళు కూడా కొంచెం నాగరికత గల జనమే, వీళ్ళకి కూడా ప్రేమలు ఆప్యాయతలు ఉన్నాయి అని అనిపించింది. మంచోళ్ళు అనిపించింది, ఎందుకంటే నాకు కూడా బంధుప్రీతి ఎక్కువ. అందుకని నా బంధువుల్లాగా వీళ్ళందరూ మాట్లాడుతుంటే అందరూ నా సొంత వాళ్ళు అనిపించింది. వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయా. ఎలా ఉంది? బాగానే ఉందిలే అన్న. మళ్ళా రమ్మంటే నేను రానని చెప్పాను. కానీ ఏదేమైనా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తర్వాత కాలంలో నేను మందిరానికి వెళ్ళగలిగే కృప దేవుడు నాకు ఇచ్చాడు. జాగ్రత్తగా ఆలోచించడం నేర్చుకున్నాను, జాగ్రత్తగా విన్నప్పుడు బైబిల్లోని అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు చాలా 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 ఉన్నాయి బైబిల్లో. యేసయ్య ఎంతోమందిని స్వస్థపరిచాడు, కుంటోళ్ళు పరిగెత్తారు, గుడ్డోళ్ళు చూచారు, అలాగే పక్షవాతం కలిగిన వాళ్ళు బాగుపడ్డారు, దయ్యాలు వెళ్ళిపోయాయి. ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అద్భుతాలు. మృతులైన వారు లేచారు. కానీ వీటన్నిటికంటే కూడా నన్ను అద్భుతంగా ఆకర్షించింది ఏమిటంటే ఆయనలో ఉన్న గుణలక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనంతటి పవిత్రుడు నాకు ఇంకెక్కడా కనబడాలని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతవరకు నేను ఆరాధించిన వారిలో ఇంత పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నాకు కనిపించలేదు. ఇంత ప్రేమగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నాకు కనబడలేదు. ఇంత కనికరమూర్తి ఎక్కడైనా ఉన్నాడా? నాకు కనబడలేదు. ఇంత క్షమాపణ ఇవ్వగలిగిన, క్షమించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నాడా? నాకు కనబడలేదు. నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నాడా? నాకు కనబడలేదు. చనిపోయి తిరిగి లేచిన వాడు ఎవడైనా ఉన్నాడా? నాకు కనబడలేదు.
నాకు ఒక యూనిక్ పర్సన్ కనబడ్డాడు యేసులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకములో ఎవరికీ లేని నా ఈ ప్రత్యేకతలు నా యేసులో నాకు కనిపించాయి. నాకు ఈయన కావాలి అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసును నేను ఎందుకు కావాలని కోరుకున్నానో తెలుసా మీకు? నా జేబులు నిండడానికి కాదు, నా కడుపు నిండడానికి కాదు, నాకు ఘనతలు రావడానికి కాదు, నేను ఇంకేదేదో ఆర్జించడానికి కాదు. నాకు మనశ్శాంతి దొరకాలి. మనశ్శాంతి అనేది పవిత్రత ఉంటేనే దొరుకుతుంది. ఆ పవిత్రత అనేది ఈయనలో తప్ప మరెవ్వరి దగ్గర లేదు అనేది నిర్ద్వందంగా నాకు తెలిసిపోయింది. ఆయనతో స్నేహం చేయడానికి నాకు చాలా ఇష్టం అనిపించింది. కానీ ఆయన ఇష్టపడతాడు, నేను ఇష్టపడుతున్నాను, కానీ ఆయన ఇష్టపడతాడో ఇష్టపడ్డావు. ఎందుకంటే గతంలో చాలా స్టోరీలు చదివాను. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని నూనెలో వేసుకుని వేయించారు, రంపాలతో కోశారు, భయంకరమైన చిత్రహింసలు పెట్టారు, నరికారు. కోపం, దేవుళ్లకు కోపం ఎక్కువ చదివా నేను. దేవుళ్ళకు కోపం ఎక్కువ చదివా. కానీ ఈయనకు కూడా కోపం వచ్చి నన్ను ఎలాగే చంపేస్తాడేమో అనిపించింది. ఎందుకంటే నా బలహీనతలు, నా లోపాలు నాకు కనబడడం మొదలుపెట్టాయి. అందుకని దానికి కోపగించుకుంటాడేమో అని అనుకొని నేను భయపడుతూ ఉన్న సమయంలో దేవుడు యోవేలు గ్రంథము 2:12 ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడైనను సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా యుద్ధకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడు. ఆయన తను కీడు చేయనుద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడును గనుక మీ యొక్క వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టుకు తిరగండి. ఆ వాక్యాలు నన్ను చాలా స్పష్టంగా నాతో మాట్లాడేటట్లు చేశాయి. దాని మూలంగా నేను ఉపవాసించి దేవుని పాదాల దగ్గర 3 రోజులు ప్రార్థన చేశాను. ప్రభువు నా లోపాలను చూపించినప్పుడు వాటన్నిటిని ఒప్పుకున్నాను. ప్రభువు నా పాపమునంతటినీ కడిగి వేసి నా లోపల ఉన్న పాప భారాన్ని తొలగించి వేసి నన్ను చాలా తేలికైన వ్యక్తిగా, ఆనందముతో పరవశించిపోయే వ్యక్తిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నాకు డబ్బులు ఇవ్వలా. ఆయన ఏం చేశాడు? నా పాపాన్ని తీసి అవతల బారేశాడు. దేవునికి స్తోత్రం. నాలో ఉన్న అవినీతిని, నాలో ఉన్న అక్రమాలను కడిగేశాడు. జీవితాలు బాగుపడడానికి అది తొలిమెట్టు. దేవునికి స్తోత్రం. నువ్వు బాగుపడాలి అంటే ముందు నువ్వు కనుక అన్ని విధాలుగా బాగుపడాలి అనుకుంటే ముందు నీ హృదయాన్ని పవిత్రపరచుకో. బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఆ హృదయ శుద్ధి అనేది ఉంటే అద్భుతమైన రీతిలో దైవ ప్రత్యక్షత నీకు లభిస్తుంది. దైవికమైన గుణాలు నీకు దొరుకుతాయి. దైవ ప్రత్యక్షత నీకు దొరికితే దైవ ప్రత్యక్షతతో పాటు దైవ సహవాసం దొరుకుతుంది. దైవ సహవాసం దొరికితే దేవుని స్వభావం నీకు దొరుకుతుంది. దేవుని స్వభావం నీకు దొరికితే దేవుని రాజ్యం నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒట్టిగా వస్తుంది, తేరగా వచ్చేస్తుందండి మోక్షం. ఏమమ్మా, తేరగా వచ్చేస్తుందా మోక్షం? డబ్బులు పెట్టి కొనుక్కుంటావు మోక్షాన్ని? లేకపోతే నోములు, వ్రతాలు, పూజలు, పురస్కారాలు, ఫలము, పుష్పం, తోయం, గుచ్చం ఏదో ఇచ్చేస్తే వచ్చేస్తుందా మోక్షం? మోక్షం దాని ద్వారా రాదు. మోక్షానికి నీకు కావలసింది పవిత్రత. మోక్షములో చేరడానికి నీకు కావలసింది నీతి. అది మాత్రమే ఆయన తన రాజ్యానికి వారసుడుగా చేసుకుంటాడు. దేవుడు నా జీవితంలో అద్భుతమైనటువంటి పరివర్తన తీసుకొచ్చాడు. ఆ రోజు నుండి క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి ఆ స్వభావాన్ని నేను కూడా కలిగి ఉండాలి అనే కోరిక నాకు కలిగింది. ఇలాంటి వాక్యాల ద్వారా దేవుడు, అనేకమైన వాక్యాల ద్వారా దేవుడు నన్ను సంధించాడు. నాకు దేవుడు ఎవరో అర్థమైంది కాబట్టి ఆ దేవుడు నాకు కావాలనే కోరిక కూడా పెరిగింది. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనకు ఎవడెవడో అర్థం కాదు. జస్ట్ అందం చూసి, డబ్బులు చూసి, లేకపోతే తీయటి కబుర్లు చూసి మోసపోయి నాకు ఆడే కావాలి అంటుంది ఒక అమ్మాయి. అంతే, నాకు అదే కావాలంటాడు ఒక అబ్బాయి. ఎన్ని తిప్పలుగా వస్తున్నాయండి ఇవాళ సొసైటీలో. ఎంత బాధ. నీకేం చూసినాయి ఆవిడ కావాలన్నావు?
3 నెలల ముచ్చటలాగా తయారైపోతున్నాయి జీవితాలు. ఆ తర్వాత కుక్కలు జించిన విస్తరలాగా తయారైపోయి వాడు 4 రోజులు వాడుకుని వదిలేస్తే మీ జీవితాలు ఏమవుతాయి? అలాగే అది కాస్త నీ దగ్గర ఉన్న సొమ్ములన్నీ గుంజేసుకొని నిన్ను మోసం చేసి వేరొకడితో వెళ్ళిపోతే నీ బతుకేమవుతుంది? లేవా? తెల్లవారు లేచిన దగ్గర నుంచి పేపర్ నిండా స్టోరీలు ఇవి కాదా? నేను ఇక్కడ నిలబడతాను, ఈరోజు న్యూస్ పేపర్ ఏదైనా సరే, వాట్ ఎవర్ ద న్యూస్ పేపర్, అది ఈనాడైనా అది ఏదైనా సరే, లేకపోతే మరి ఇంకొక పేపర్ ఏదైనా సాక్షి అయినా, లేదా ఆంధ్రప్రభ అయినా, ఆంధ్రజ్యోతి అయినా, ఏ పేపర్ అయినా తీసుకురండి. నాకు ఒక్క న్యూస్ పేపర్ తీసుకొచ్చి దాంట్లో ఇలాంటి స్టోరీ ఈరోజు పేపర్లో లేదు అని మీరు నాకు చెప్పండి. నేను మొత్తం బైబిల్ కూడా మీకు వదిలేసేసి వెళ్ళిపోతాను. ఇవాళ ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్న, సవాల్ చేస్తున్నా, ఏ పేపర్ అయినా కావచ్చు కాక, ఈరోజు న్యూస్ పేపర్ తీసుకొచ్చి ఇలాంటి స్టోరీలు, మోసము చేసిన స్టోరీ ఒక్కటి కూడా ఈ రోజున నిన్నటి దినాన జరగలేదు ఎక్కడా దేశంలో. ఎవరు ఏ అమ్మాయి ఏ అబ్బాయిని మోసం చేయలేదు, ఏ అబ్బాయి ఏ అమ్మాయిని మోసం చేయలా, ఏ అమ్మాయి ఏ అబ్బాయిని మోసం చేయలా, ఏ ప్రేమ విఫలం అవ్వలా, ఏ నాయకుడు కూడా ఇలాంటి దందాలు చేయలా అని చెప్పి కనుక మీరు న్యూస్ పేపర్లో ఒక్క పేపర్లో క్లియర్గా అన్నీ బాగున్నాయి అని ఒక్క పేపర్ తీసుకొచ్చి చూపించండి సార్. చూపిస్తారా మీరు? మీరు చూపించేటట్టు కనపడుతున్నారు నాకు. ఉందా? స్టోరీలన్నీ ఇవే కదా, తెల్లవారి లేచిన దగ్గర నుంచి ప్రపంచంలో స్టోరీలన్నీ ఇవే కదా. పోని పేపర్లు మానేశాంగా ఈ మధ్య, పోని ఉందగా వార్తలు ఉన్నాయి ఇక్కడ. ఈరోజు వచ్చిన వార్తల్లో ఇలాంటి వార్త అసలు ఈ రోజున లేనే లేదండి అని చెప్పండి నాకు. ఎక్కడ ఎవరు ఎవరిని దగా చేయలేదు, ఏ ఆడపిల్ల మోసపోలేదు, ఏ అబ్బాయి కూడా మోసపోలేదు, ఎక్కడ అన్యాయాలు జరగలేదు అని ఏదైనా చూపిస్తారా మీరేమైనా? ప్రపంచం ఎంత చెడిపోయిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ చెడిపోయిన సమాజానికి కావలసింది సొమ్ములు, సోకులు, విద్యలు, ధనాలు, మేడలు, మిద్దెలు కాదు. ఈ రోజున చెడిపోయిన సమాజం బాగుపడితే ఆటోమేటిక్గా ప్రపంచంలో ఎవడు నీకు ఇవ్వనక్కర్లేదు. నీవు గనక బాగుపడితే నువ్వే ఇతరులకి ఇవ్వగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇదే నేను నా సంఘాలకు నేర్పించేది, నా తోటి సేవకులకు చెప్పేది అదే. అరే బాయ్, మనకెవ్వడు ఇవ్వనక్కర్లా, మనమే ఇవ్వగలిగే స్థాయిలోనికి వెళ్తాం మనం బాగుపడితే. మన సంఘములో ఉన్న విశ్వాసాలందరూ బాగుపడితే, మన కుటుంబంలో ఉన్న సభ్యులందరూ బాగుపడితే, ప్రభుత్వానికి అవసరమైతే నెల నెల మనమే ఇవ్వగలిగే రీతిగా తయారవుతాం. అంతేగాని వాడికి మనం చేతులు చాపడం ఏంటండి? వేదిక మీద కూర్చున్నారు మీ పక్కనే రమేష్ గారిని అడగండి ఎన్నిసార్లు మాట్లాడతాను. ఇదే ఇలా మాట్లాడడం వెనక నా ఉద్దేశం ఏంటో తెలుసా? మనమందరము తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదని. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అంటే మీరు ఉన్నతమైన వ్యక్తులుగా మారాలి. మీ మనస్సు ఉన్నతంగా మారాలి, మీ జీవితం ఉన్నతంగా మారాలి, మీ లక్షణాలు ఉన్నతంగా మారాలి. ఉన్నతంగా మారాలి అంటే పనికి మారిన వాళ్ళతో స్నేహం చేస్తే ఉన్నతంగా మారతారా? ఉన్నతమైన వ్యక్తితో స్నేహం చేయండి. ఒక చిన్న సామెత తెలుగు నాట ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. విన్నారా? యేసుతో 6 నెలలు సహవాసం చేసి చూడండి. మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో. మీరు మారాలనుకున్నా కూడా మారని మీరు ఎంత అద్భుతంగా దేవుడు మిమ్మల్ని మారుస్తాడో. సహవాస దోషం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. కానీ మంచివాడితో, యేసుతో సహవాసం చేస్తే ఏమవుతుంది? ఆయనలో ఉన్న పరిపూర్ణత మనకు కూడా అబ్బుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మరలా తిరిగి మొదటికి వద్దాం. దేవుడు ఎవరండి? ఇప్పుడు చెప్పండి సోదరులు, చెప్పండి దేవుడు ఎవరండి? నేను ఇప్పటి వరకు చెప్పింది చెప్పండి, నోరు తెరిచి గట్టిగా చెప్పండి. పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? మరలా గట్టిగా చెప్పండి, మీ ఊరంతా వినబడాలి. దేవుడు ఎవరు? 2 చేతులు పైకెత్తి చెప్పండి అందరూ. నా వెనక చెప్పండి, దేవుడు
పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. మన గ్రామానికి చెప్పండి, మన గ్రామానికి పరిశుద్ధుడైన దేవుడు కావాలి. మన గ్రామానికి పవిత్రుడైన ప్రభువు కావాలి. హల్లెలూయా. ఆయన ఎవరు? పవిత్రుడు. అంటే ఇప్పుడు నేను మంచివాడనయ్యుండి చెడ్డ కార్యాలు చేయమని ఎవరికైనా చెప్తానండి నేను? నా బుద్ధి ఏమిటో, నా స్వభావాన్ని బట్టి నేను కూడా ఎదుటివాడిలో అదే కోరుకుంటాను. నేను ఎదుటివాడు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాడు. కానీ చెడ్డవాళ్ళు కొంతమంది ఉంటారు. బైబిల్లో ఒక మాట అంటాడు యేసయ్య, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా అన్నాడు. చెడ్డవాడు పిల్లలకు మంచిదాన్ని ఇవ్వాలనుకుంటాడు. తండ్రి తాగుతాడు, పిల్లవాడికి సారా తీసుకొచ్చి పొరపాటున పోయాడు అంత తేలిగ్గా. తండ్రి స్మోక్ చేస్తాడు, పిల్లవాడికి సిగరెట్ తాగరా అని చెప్పి ఇవ్వడు. ఇప్పుడు ఒకవేళ తాగుతూ ఉంటే పట్టుకుని కొడతాడు, ఎందుకు తాగుతున్నావురా అని. అంటే మనం చెడిపోయినా కానీ పిల్లలు బాగుండాలని కదా మనం కోరేది. చెడ్డవాడికే మన పిల్లలు మంచివాళ్ళుగా బతకాలని కోరికుంటే మంచి దేవునికి ఇంకెన్ని మంచి కోరికలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? ఇప్పుడు మనం కూడా మంచి వాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాడు. తాను ఏమై ఉన్నాడో అదే మనమై ఉండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు మనం చెడిపోవాలని కోరుకోడు. మనం మంచి వాళ్ళుగా ఉండాలని కోరుకుంటాడు. మనం మంచి ఉన్నత స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటాడు. నేను ఇందాక ఎక్కడి నుంచినో లారీ దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చాను. నేను లారీ మీద పనిచేయడానికి, తర్వాత అక్కడి నుంచి ఎక్కడో పనిచేశాను, తర్వాత లారీ మీదకి వెళ్ళాను. లారీ మీదకి వెళ్తే మా మేనమామ గారు, ఇంకొక మేనమామ గారు, పూజలు చేయరా బాబు అన్నాడు. నేను పూజలు చేయను మావయ్య, ప్రభువుని నమ్ముకున్నాను అన్నాను. అలాగైతే నాకు అక్కర్లేదు పోమన్నాడు. నేను అక్కడ ఉద్యోగం వదిలిపెట్టి వచ్చా. విజయవాడలో జయలక్ష్మి ఇండస్ట్రీస్లో పనిచేసి అది వదిలేసా. ఇప్పుడు లారీ మీదకి రమ్మని తీసుకెళ్ళిపోయి దీని మీద కూడా వద్దుపోమన్నాడు. ఇప్పుడు నేను ఏమవ్వాలి? నాన్నగారేమో అనారోగ్యంతో పని చెయ్యలేని అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. మా నాన్న ఈ పరిస్థితి అంతటిని చూసి మా నాన్న చాలా ఆందోళన చెంది, బాబు నీ జీవితం కూడా ఇలాగే వ్యర్థమైపోతుందేమో, మేము ఎలాగో అయోమయంలో పడిపోయాను, కాలం కర్మం కలిసి రాలేదు, ఇలా తయారయ్యాం, రేపొద్దున నీ బతుకేమైపోవాలి, అందుచేత కళ్ళు మూసుకొని మామయ్య ఏం చెప్తే అది చేసే అన్నాడు మా నాన్న. మా నాన్న కూడా ప్రభువును విశ్వసించారు అప్పటికి. కానీ నా కోసం, ఆర్థిక విషయాల కోసం, సమాజంలో అనుభవిస్తున్న ఈ చేదు అనుభవాలలో నుంచి మేము బయటకు రావాలనే ఉద్దేశంతో నాన్నకు చాలా నా మీద అదొక రకమైన అభిమానం కలిగి, ఏమైపోతుందో వీడి బతుకు అని అనుకొని మామయ్య ఏం చెప్తే అది చెయ్యి అన్నాడు. నాకు దేవుని ప్రేమ చాలా చక్కగా రుచూచిన వ్యక్తిని నేను అప్పటికే. ఏం చెయ్యాలి? నాన్న చెప్పింది చెయ్యాలా, దేవుని కొరకు గట్టిగా నిలబడాలా? అర్థం కాలా. నాన్న ఇలా చెప్తున్నాడేంటి నాకు అర్థం అవ్వలేదు. ప్రార్థన చేసుకున్నాను, ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు మరలా తిరిగి తన వాక్యం ద్వారా మాట్లాడాడు. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన మీకు కలగజేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని దేవుడు చాలా అప్రోప్రియేట్గా నాతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అంతే. కూడున్నా లేకపోయినా, జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, ఎంత కష్టమైనా కష్టపడి చెమట ఓడ్చి పారబట్టుకొని ఏదైనా చేసి గొడ్డలు పట్టుకొని అది ఏదైనా పని చేసుకుంటా, అమ్మను నాన్నను పోషించుకుంటా, అంతేగాని దేవునికి విరుద్ధమైనది ఏది చెయ్యను అని నిర్ణయించుకున్నా. దేవుడు తన మహాకృపను బట్టి ఆ నిర్ణయాలలో నుంచి ఆ తర్వాత కొద్ది కాలానికి దేవుడు అద్భుతంగా తన క్రియ జరిగించాడు నా జీవితంలో. సొంతంగా వ్యవసాయం చేశాను విజయవాడ నగరానికి ప్రక్కనే పోరంకి అనే గ్రామంలో.
అదే వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నన్ను నింపి తన సేవ కొరకు నన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1973వ సంవత్సరం ఆగస్టు నెలలో దేవుని యొక్క సేవ కొరకైన తర్ఫీదు కోసం వెళ్ళాను. కొద్ది కాలం పాటు తర్ఫీదు పూర్తి చేసుకున్నాను. దేవుడు ఎన్నో విధాలుగా మాట్లాడి బలపరిచి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్య వాటన్నిటి మధ్యలో నడిపించి మొత్తానికి దేవుని పరిచర్యలో కాలు మోపడానికి దేవుడు కృపించాడు. 50 ఏళ్ళు పూర్తి అయిపోయాయి. నేనేం బోధిస్తున్నానో తెలుసా జనాలకు? దేవుడు పరిశుద్ధుడు అని బోధిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ప్రజలను ఏమని కోరుకుంటున్నాను, ఏమని ఆహ్వానిస్తున్నాను తెలుసా? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత అనేది మీ యొక్క సమాజం యొక్క స్థితిగతులను అద్భుతంగా మారుస్తుంది. పరిశుద్ధత ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. పరిశుద్ధత ఉన్న చోట చాలా నెమ్మదికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. నీకు డబ్బు తీసుకురాలేని గొప్ప ప్రశాంతత, నువ్వు తినే తిండి కంటే, తిండి ద్వారా వచ్చే ప్రశాంతత కంటే గొప్ప ప్రశాంతత నీలో ప్యూరిటీ ఎప్పుడైతే ఉంటుందో, ప్యూరిటీ బ్రింగ్స్ పీస్. ఏమిస్తుందండి? ప్యూరిటీ బ్రింగ్స్ పీస్. పవిత్రత ప్రశాంతతను ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమని కోరుతున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన కోరేదదే. దైవజనుడైన పేతురు చెప్తున్నది అదే. ఈ రాత్రి వేళ నేను చెప్పేది అదే. ఇక్కడ ఉన్న దైవజనులందరూ సమాజానికి అందించవలసిన సందేశం అదే. ప్రజలను భ్రమపెట్టొద్దు, ప్రజలను మోసం చేయొద్దు, ప్రజలను ఏదో రకరకాలైన రీతుల్లో వాళ్లకు ఆశలు కల్పించి దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్పొద్దు. నేను దేవుణ్ణి నమ్ముకుంటే మీ యొక్క మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి, పరిశుద్ధత వస్తుంది, నీతి వస్తుంది. ఇదే సందేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధులై ఉండండి అని కోరాడు. మీరందరూ ఏమై ఉండాలి? పరిశుద్ధులై. పరిశుద్ధులై ఉండాలంటే ఏం చేస్తారు మీరు? పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దేవుడు పరిశుద్ధులై ఉండాలని కోరాడు. పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ధనవంతులై ఉండాలి అని కోరామనుకోండి, ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఎదుటాడు కొంప దోచుకుంటే వస్తుంది, అవు కదా? అదే నువ్వు పట్టబడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సెంట్రల్ జైలు. ఓసారి లెక్క పెట్టుకోవాలి. అదే నువ్వు కష్టపడి చెమట వచ్చి కృషి చేసి దేవుడు నీకు అనుగ్రహించే జ్ఞానంతో కష్టపడి నీ అంతా నువ్వు సంపాదించుకుంటే ఏమవుతావు? నువ్వు ఖచ్చితంగా ఐశ్వర్యవంతుడు అవుతావు. ప్రయాసపడాలి. ఆల్ రైట్. డబ్బుల కోసం అయితే కష్టపడి పని చేసి చదువుకొని ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించవచ్చు. పరిశుద్ధత ఎలా వస్తుంది సార్? హౌ యూ కెన్ గెట్ హోలీనెస్? ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? పరిశుద్ధతను ఎక్కడైనా కొనుక్కోగలుగుతావా నువ్వు? నేను అడిగేది అది. ఆర్ యూ గోయింగ్ టు బై హోలీనెస్ ఇన్ ఎనీవేర్? ఒంటి మీద గుడ్డ కొనుక్కుంటాం, కళ్ళకు జోడు కొనుక్కుంటాం, కాలుకు చెప్పులు కొనుక్కుంటాం, ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, అవసరమైతే మిక్సీ కొనుక్కుంటాం. ఎలాగో ఇవాళ అందరికీ మిక్సీలు ఉన్నాయి. మిక్సీ లేనుడు ఎవడు లేడుగా. వెనకడి సన్నికల్లును రోళ్ళు రోకళ్ళు. ఇప్పుడు రోలు ఎక్కడ? సన్నికల్లు అంటే తెలుస్తుంది మీకు అసలు? అది కూడా తెలియదు మనకి ఎక్కడికి. అందరికీ మిక్సీలు, అందరికీ ఫ్రిడ్జులు, అందరికీ ఏసీలు, అన్నీ సొమ్ములు ఉన్నాయి కనుక కొనుక్కుంటున్నావు. ఈఎంఐలు ఉన్నాయి కదా, అందుకని చెప్పి అప్పు చేసి కొనుక్కుంటావు. క్రెడిట్ కార్డులు ఉన్నాయిగా, ఇంట్లో ఉన్నాయి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అన్నీ అప్పులేనండి. కారు ఉంది అంటాం, ఆడికేంటండి కారు వేసుకుని తిరుగుతున్నాడు, అంత అప్పే. ఆడికేంటండి ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ అప్పే. ఏసీ ఉంది, ఏసీ అప్పే. నెల వచ్చేసరికి వీటన్నిటికీ ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చుంటే వీడికి తినడానికి కూడా తికాణా ఉండదు. ఇక ఇది మనం బతికే బతుకు. ప్రశాంతత ఎక్కడ ఉంటుందండి? నెల తిరిగేసరికి
ఆడికి ఒక 10,000 కట్టాలి, ఈడికి 15,000 కట్టాలి, ఆడికి 20,000 కట్టాలి. నీకు వచ్చేదంతా తిప్పి తిప్పి కొడితే 30,000, నీకు కట్టాల్సింది 40,000. ఎలా 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 బయటపడతారు మీరు? హౌ యు ఆర్ గోయింగ్ టు గెట్ పీస్? ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? నీతిని ఎక్కడ కొనుక్కుంటావు నువ్వు? చెప్పండి, మీ ఊళ్ళో నీతి అమ్మే షాప్ ఏదైనా ఉందా? ఇది పల్లెటూరు సార్, ఇక్కడ దొరకదండి అంటావా? సర్లే, దొరకదలే. పోనీ మీకు దగ్గరలో ఉన్న టౌన్ ఏంటి? కోదాడా? ఏమి కోదాడ రానివా ఏంటి? జగ్గపేట దగ్గర మీకు? జగ్గపేటలో దొరుకుతుందా? లేకపోతే అటు విజయవాడ వెళ్ళండి, విజయవాడలో ఏమైనా దొరుకుతుందా నీతి? పోనీ ఇటు నుంచి ఇటు పడి హైదరాబాద్ వెళ్ళండి, దొరుకుతుందేమో నీతి. అంటే ఎక్కడైనా దొరుకుతుందా నీతి? ఎక్కడైనా దొరికే షాప్ ఉందా? ఎక్కడైనా ఏదైనా దుకాణం ఉందా? నీతి దొరుకు స్థలం ఎక్కడా? నీతి ఎక్కడ దొరుకుతుంది? నీళ్లు దొరకడమే కష్టమైపోయినాయి ఇప్పుడు. నీళ్ళే దొరకట్లా, అందుకని అంతా బాటిల్ నీళ్ళే. ఇప్పుడు గల్ఫ్లో యుద్ధం వచ్చింది, బ్రహ్మాండమైన యుద్ధం. అక్కడ నీళ్లు దొరకట్లా జనాలకి. ఆయిల్ ఉంది, బావిలో నుంచి తవ్వుకొని ఆయిల్ తీసుకోవచ్చు, కానీ తాగడానికి నీళ్లు దొరకట్లేదు. ఆయిల్ తాగుతాడేంటి? చుట్టూ సముద్రం ఉంది, నీళ్లు బోళ్ళని ఉన్నాయి, తాగడానికి నీళ్లు లేవు ఇవాళ. సముద్రపు నీటిని శుద్ధి చేసుకొని తాగుతున్నాయి ఆ దేశాలు. దాని మీద బాంబులు వేసాడు ఇరాన్ వాడు వెళ్ళి, నీటిని శుద్ధి చేసే కర్మాగారాల మీద. నీళ్లు లేవు ఈ రోజున. మలమల మాడిపోతున్నారు జనాలు. నీరు దొరకడం కష్టం. నీటిని ఎక్కడో విమానాల ద్వారా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు ఇవాళ. నీరే దొరకడం ఇంత కష్టమైతే నీతి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? పరిశుద్ధులుగా ఎలా మారగలుగుతాం మనం? ఎవడివ్వగలుగుతాడు పరిశుద్ధత? 2000 సంవత్సరాల క్రిందట పాపములను తీసివేసి మనుష్యులను పరిశుద్ధులుగా చేయడం కోసం పరిశుద్ధుడైన దేవుడు పరలోకము నుండి భూలోకములోనికి నన్ను ప్రేమించి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన తన పరిశుద్ధతను మీకు నాకు ఇవ్వడానికి ఈ లోకంలోనికి ఆయన ఉదయించాడు. ఆయన తన అమూల్యమైన రక్తము చేత మన పరిశుద్ధులుగా చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. 1వ పేతురు పత్రిక 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగరా అన్నాడు. పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? వెండి ద్వారా రాదు, బంగారము ద్వారా రాదు, కానీ పితృపారంపర్యమైన ఆచారాల ద్వారా రాదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కళంకమునైన యేసు కార్చిన పుణ్యదాన బలియాగం ఏదైతే ఉందో దాని ద్వారా మానవ జాతికి పవిత్రత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను తన పత్రికలో మాట్లాడుతూ అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు అని. దేవుని ప్రియులారా, పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? లోకంలో ఎవ్వడు నన్ను పవిత్రంగా మార్చగలిగిన వాడు లేడు. నా చేతులు శుభ్రంగా లేకుండా మీ ఒంటి మీద ఉన్నటువంటి మురికిని నేను ఎలా తుడవగలనండి? నేను చూశాను చాలాసార్లు. ఆ మధ్య ఏదో గౌక్కన్న నా యొక్క షర్టు మీద, తెల్ల షర్ట్లు కదా నేను వేసుకునేది, షర్టు మీద ఏదో పడింది, చిన్నది, తింటూ ఉండగా ఏదో పడింది. నా చుట్టూతో ఉన్న వాళ్ళందరికీ నేనంటే మహాప్రేమ. నా షర్టు మీద పడేసరికి వాళ్ళు ఆడుతుకుంటూ వచ్చేసి, అయ్యో పడిపోయిందా పాస్టర్ గారు, తుడుస్తానని చెప్పి ఇలా దుడిచిందంతే వచ్చేసేసి.
అంతే, మొత్తం ఖరాబ్ అయిపోయింది. నేను చెప్తానే ఉన్నా, ఆగమ్మా 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 ఆగు, నేను చూసుకుంటాను, నేను ఆగు అంటే అసలే అబ్బే అదే నేను చూస్తాను బస్సుగా నేను చేసేస్తాను. మొత్తం అంత పెద్ద మాట. మళ్ళీ అప్పుడే మళ్ళీ కాసేపు ప్రసంగానికి నిలబడాలి. మళ్ళీ ఆవిడ అప్పటిదాకా వడ్డం చేసుకొచ్చింది, పక్కాళ్ళకి వడ్డం చేసి ఆ చేతుల నిండానేమో కూర మురికి, చేతున్న మురికి, ఆ మురికి ఈ మురికి తీసుకొచ్చేసేసి నా శక్తి మీద ఇంత పడేసరికి దీన్ని తుడిచిపెట్టేద్దామని పాపం అంత ప్రేమతో అంత ఆప్యాయతతో వచ్చి ఇట్టా అంది. అంతే, మొత్తం కంప్లీట్ ఖరాబ్. ఏమంటే మన చేతిలో ఇంత మురికుంటే ఎదుటివాడికి అంత మనం ప్రమాదం కలిగిస్తున్నామే. మన బతుకులో, మన హృదయంలో, మన మనస్సులో ఉన్న మురికితో ఎదుటివాడి మనస్సును ఎలా బాగు చేయగలమండి మనం? నాకు అర్థం కాదు. మనలో లోపాలు అట్టి పెట్టుకుని ఎదుటివాడి లోపాలను ఎలా తీసేయగలమండి మనం? అందుకే యేసు స్వామి మాట్లాడుతూ అంటాడు కొండ మీది ప్రసంగంలో, ఏమైనా తెలుసా? నీ కంటిలో దూలాన్ని అట్టి పెట్టుకొని ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నువ్వు చెప్పడమేలా అని మాట్లాడుతూ అంటాడు. ఓయి వేషధారి, ఓయి వేషధారి, నీవు ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు నీకు కనబడాలి అంటే మొదట వెళ్ళి నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుంది అన్నాడు. నాకు తేలికే, మీకు తేలికే. ఎవరిని? ఎదుటివాడిని విమర్శించడం. ఇక్కడ నిలబడి మైకు పట్టుకుంటే మిమ్మల్ని అందరినీ కూడా దుయ్యి పట్టడం నాకు కూడా వస్తుంది. మీకు మైకి ఇచ్చాను అనుకోండి, మీరు కూడా నన్ను తిట్టిపోతారు. నా చేతిలో మైకు ఉన్నది మిమ్మల్ని తిట్టడానికి కాదు. నా చేతిలో ఈ రోజున మైకు ఉన్నది మిమ్మల్ని ఎవ్వరిని విమర్శించడానికి కాదు. నా చేతిలో మైక్ ఉన్నది మీరందరూ బాగుపడాలని మిమ్మల్ని బ్రతిమాలడానికి మాత్రమే దేవుడు మైక్ నా చేతికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను బాగుపడడానికి, అంతేగాని మిమ్మల్ని తిట్టడం లేదు. బాగు చెయ్యగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరకు రండి అని మిమ్మల్ని బ్రతిమాలుతున్నా. మీ అంతటా మీరే ఏదో చేసుకుని ఖరాబు చేసుకోవద్దు. మిమ్మల్ని ఇంకెవరి దగ్గరకైనా వెళితే ఇంకా ఖరాబు అవుతారు మీరు. పరిశుద్ధుడు, పాపము లేని నీతిమంతుడు, ఏ దోషము లేని వ్యక్తి, ఏ కల్మషము లేని వ్యక్తి, కరుణా సంపన్నుడు, క్షమా హృదయము కలిగిన వాడు, ఆయన దగ్గరకు రండి. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఆయన దగ్గరికి ఏమీ తీసుకురానక్కర్లా. ఆయనకు నువ్వేదో మణిమాణిక్యాలు ఇవ్వనక్కర్లా. ఆయనకు సిరి సంపదలేవో తీసుకురానక్కర్లా. ఆయనకి ఇంకేదో రకరకాలైనటువంటి అర్పణలు నువ్వు అస్సలే అర్పించనక్కర్లా. నా కుమారుడా, నీ హృదయమును నాకివ్వు, నేను దాన్ని బాగు చేస్తా. ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఆ హృదయాన్ని బాగు చేయడం నా యేసుకు సాధ్యమవుతుంది. యేసు ఇక్కడికి వచ్చిందే హృదయాన్ని బాగు చేయడానికి. The mission of my Lord Jesus Christ is to cleanse our hearts. నా యేసు యొక్క మిషన్ ఏంటో తెలుసా? ఆయన పని ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలోనికి వచ్చింది మనుష్యుల హృదయాలు బాగు చేయడానికి వచ్చాడు, అంతే. ఒక విప్లవాన్ని సృష్టించడానికి రాలా, ఒక మతాన్ని స్థాపించడానికి రాలా, ఒక పార్టీ పెట్టడానికి రాలా, లేకపోతే ఇంకేదో పార్టీలను, దేశాన్ని లేదా ఒక వర్గాన్ని, ఒక నాయకుడిని కూల్చివేసి ఆయన గద్దె మీద ఎక్కి కూర్చొని పరిపాలన చేయడానికి రాలా. ద మిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ టు క్లెన్స్ అవర్ హార్ట్స్. మనలను శుద్ధి చేయడమే ఆయన పని. మనల్ని శుద్ధి చేయడం కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా మీకు? 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు కాదు, లేక 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్లు కాదు. తన అమూల్యమైన రక్తాన్ని ఆయన ధారపోశాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. పవిత్రత అనేది ఆయన కార్చిన రక్తము ద్వారా, ఆయన త్యాగము ద్వారా, ఆయన విమోచన ద్వారా,
ఆయన యొక్క సమర్పణ ద్వారా మానవ జాతికి లభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసు స్వామి సిలువలో బలియాగమై ఉండకపోతే, ఆయన తన రక్తాన్ని కార్చి ఉండకపోతే, ఆయన ఆ త్యాగాన్ని చేసి ఉండకపోతే, ఈ రోజున నేను ఇంకా నా పాపంలోనే ఉండేవాడిని. కానీ ఆయన నా పాపాలు తీసివేశాడు, నన్ను పవిత్రునిగా చేశాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని కోరాడు. ప్రభువా, నా అంతటి నేను పరిశుద్ధుడిని కాలేనయ్యా, నన్ను నువ్వు కడుగయ్యా అన్నాను. అంతే. చిన్న పిల్లలు అప్పుడప్పుడు మీరు స్నానం చేయించారండి, చక్కగా పౌడర్ అద్దారండి, మంచి బట్టలు కట్టి పెట్టారండి, వాడిని చక్కగా తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చోబెట్టారు. ఆడు కాస్త నేల మీదకి దిగేసేసి కింద పాకేసి శుభ్రంగా బురదంతా మూతికి బులుముకున్నాడు. అక్కడే యూరిన్ చేసేసాడు, పాసుకెళ్ళిపోయాడు. అక్కడే మోషన్కి వెళ్ళిపోయాడు, ఖరాబ్ అయిపోయింది. దాంట్లోనే అమ్మాయి వెళ్ళి వంటింట్లో పని చేసుకుంటుంది, దాంట్లోనే పెట్టేసేసి చేతులు పెట్టి కెలికేసాడు, దాన్నే బులుముకున్నాడు బాగా. ఇంతకుముందేమో వాడిని బాగా స్నానం చేయించేసేసి బట్టలు వేసేసి వాడిని 4 ముద్దులు పెట్టుకుని, ఆ బంగారమైన పొండే ఎంత బాగున్నావురా అని చెప్పని ముద్దులు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈడంతా ఖరాబ్ చేసుకున్నాడు. కవుక్కని వచ్చింది, చూసింది, ఒక్కసారి గుండె గుబేలు మంది. రే అదేం మొహం రా, అదేం పెట్టరాదు, చిచి 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 అని చెప్పి ఇసిరి అని కొట్టేస్తుందండి. మీరు కొట్టారా? అసలు మీ అమ్మని మిమ్మల్ని కొట్టేసితే మీరు ఉండేవాళ్ళు ఇక్కడ? నాకు అర్థం కాదు. ఏ అమ్మాయినా ఇసిరి అవతల పారేసిందా? మీ పిల్లల్ని ఇవ్వడానికి ఇసిరి పారేస్తున్నాడా? ఎప్పుడు చేసుకోలేదా? ఖరాబ్ చేసుకోలేదా మీ పిల్లలు? మీరు ఖరాబ్ చేసుకున్న సంగతి మీకు తెలియదులే. మీ అమ్ముంటే నేను చెప్తా. ఇక్కడ మీరు చేసుకోలేదా? మీ అమ్మ మీ నాన్న తోసేశారు మిమ్మల్ని? మళ్ళా తిరిగి తీసుకెళ్ళి పంపు కింద పెట్టి 4 బిందెలు నీళ్లు తీసుకొచ్చి శుభ్రంగా పోసి సబ్బెట్టి నలుగెట్టి శుభ్రంగా కడిగి శుభ్రం చేసి మళ్ళా తిరిగి పౌడర్లు అద్ది మళ్ళా బట్టలు వేసి మళ్ళా ముద్దు పెట్టలేదా మీ అమ్మ? నేను మాట్లాడానమ్మా, నేనేం మర్మాలు చెప్పట్లా. రోజు ఇంట్లో జరిగేది, వీధిలో జరిగేది, మన ఊళ్ళో జరిగేది చెప్తున్నా. ఇక్కడే ప్రారంభం చేయండి జీవితం అంటే ఏంటో. అంటే మీ అమ్మకే అంత ప్రేమ ఉంటే, మీ అమ్మ నువ్వు ఖర్చు పెట్టలా, మీ అమ్మ నీ కోసం తాను కష్టపడిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చింది, మళ్ళా తిరిగి సబ్బు తెచ్చుకుంది, మళ్ళా తిరిగి ఏదో తెచ్చింది, శుభ్రంగా నిన్ను కడిగింది. ఖర్చైనా కూడా అంతకంటే దానికంటే ఖరీదైన వ్యక్తివి నీవు. నా కూతురు దానికంటే ఖరీదు, నా కొడుకు దానికంటే ఖరీదు. ఎంతైనా ఖర్చు పెట్టి వాళ్ళని శుభ్రం చేసుకుంటా, ఎంతైనా ఖర్చు పెట్టుకొని వాళ్ళని బాగు చేసుకుంటా అని అమ్మ నాన్న కోరుకుంటారే. ఆ దేవుడు కూడా అంతే. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ అమ్మ ప్రేమ కంటే, నాన్న ప్రేమ కంటే గొప్పది. అందుచేతనే ఆయన తన సర్వస్వాన్ని మన కొరకు దారపోసాడు. దేవునికి స్తోత్రం. ఏది అట్టి పెట్టుకోలేదు ఆయన. రోమీయులకు రాసిన పత్రిక 8:31 చెప్తుంది, ఇట్లుండగా ఏమందుము, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నీ ఇచ్చేశాడు ఆయన, అన్నీ ఇచ్చేశాడు. దేవుని పిల్లలారా, మీరు చేయాల్సింది ఒక్కటే, ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా హృదయాన్ని కడిగి శుద్ధి చేయి, నువ్వు పవిత్రుడవు, నేను పాపిని, దయచేసి నీ పవిత్రత నాకివ్వు, నాలో ఉన్న పాపాన్ని తీసివేయి అని హృదయపూర్తిగా అడుగు. యేసు నిన్ను పవిత్ర మూర్తిగా మారుస్తాడు, పవిత్రమైన వ్యక్తిగా మారుస్తాడు, నీతిమంతునిగా మారుస్తాడు, తన కుమారునిగా నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. నీవు పాపానికి దాసుడుగా ఇక ఉండనక్కర్లేదు, నువ్వు ఆయన కుమారుడుగా మారుతావు. నువ్వు ఆయన కుమారుడుగా మారితే ఏమవుతావు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నీవిక మీదట దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే నువ్వు వారసుడవు అన్నాడు. దేవునికి స్తోత్రం. కొడుకులందరూ ఎవరండి? పనాళ్ళు వారసులా? ఇంట్లో పాలేర్లు వారసులా? ఎవరు వారసులు? కొడుకు వారసుడు. అందుకే వెనకడికి బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో అబ్రహాం అనే ఒక ఆయన ఉన్నాడు, కొడుకులు లేరు. నేను ఇంకా దీవిస్తా అంటున్నాడు దేవుడు. ఇంకేమో కొడుకులు లేరు, ఇంకా దీవిస్తా. నిన్ను ఎవడు అడిగాడా దీవించమని?
నాకు అర్థం కాదు. కొడుకులు లేరు, నువ్వు దీవిస్తానంటావు, నిన్ను ఇంకా అభివృద్ధి చెందిస్తానంటావు. ఏం చేసుకొని ఇదంతా? దమస్కు వాడైన ఎలియజరే నా యొక్క ఆస్తికి వారసుడు అవుతాడా? ఎలియాజర్ ఎవరు? పనివాడు, దాసుడు, తన ఇంటి దాసుడు, ఇంటి సూపర్వైజరు. ఆడేనా నాకు వారసుడు? అయిపోయిన తర్వాత అంతా తీసుకునేది ఆడేనా? నా కొడుకు ఇవ్వా? దేవుని పిల్లలారా, ఎవరు వారసులు? దాసులు వారసులు గారు, కొడుకు వారసుడు అవుతాడు. నువ్వు ఇక మీదట దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే క్రీస్తుతో కూడా వారసుడవు. దేవునికి స్తోత్రం. దేనికి? దేనికి? దేవుని రాజ్యమునకు మీరు వారసులు అవుతారు. దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకుంటారు. దేవుని రాజ్యము మీ సొంతం అవుతుంది. ఈ లోక రాజ్యాలన్నీ నాశనం అయిపోయినా దేవుని రాజ్యములో మీరు సురక్షితంగా ఉంటారు. ఆ దేవుని రాజ్యపు పౌరులుగా మీరు మారాలని నేను కోరుతున్నాను. ఆ దేవుని రాజ్యానికి అధినేత పరిశుద్ధుడైన దేవుడు. ఆ రాజ్యములో మీరు నేను ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అది పవిత్రులు వెళ్ళే మార్గం, నీతిమంతులు వెళ్ళే మార్గం. అక్కడ నీతి నివసిస్తుంది అని వ్రాయబడింది. నీతి లేని వాడు ఎవ్వడు అక్కడికి వెళ్ళాడు. పాపులు ఎవ్వరు పరలోకంలోనికి ప్రవేశించలేరు. హృదయ శుద్ధి కావాలి. ఆ హృదయ శుద్ధిని ఇవ్వగలిగింది యేసు స్వామి ఒక్కడే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి కన్నులు మూయండి, ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువు మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులమై ఉండాలని ఆయన కోరుకున్నాడు. మన గ్రామానికి, మన ప్రాంతానికి పరిశుద్ధుడైన దేవుడు కావాలి. ఈరోజు మనము పరిశుద్ధులుగా మార్చబడ్డానికి ఆయన యొక్క అమూల్యమైన ప్రేమ మనకు అందుబాటులో ఉంది. లోకము నిన్ను పవిత్రపరచదు, నీ ఆచారాలు నిన్ను పవిత్రపరచవు, నీ డబ్బులు నిన్ను పవిత్రపరచవు. డబ్బుతో నువ్వు నీతిని కొనలేవు. డబ్బుతో ఎక్కడ పరిశుద్ధతను సంపాదించుకోలేవు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎక్కడికి అంతరిక్షానికి పోయినా పవిత్రత దొరకదు నీకు. సొమ్ములు దొరుకుతాయి, రాళ్ళు దొరుకుతాయి, బంగారం దొరుకుతుంది, వెండి దొరుకుతుంది, అనేక వస్తువులు దొరుకుతాయి. పవిత్రత దొరకదు. పవిత్రత దొరికే స్థలం ఒక్కటే, సిలువ. సిలువలో వేలాడిన యేసు నాథుని చెంత మాత్రమే మానవునికి పవిత్రత లభిస్తుంది. ఈ రాత్రి వేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఇంకా ఎవరైనా పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటే, ఆచారపూర్వకమైన భక్తి మాత్రమే చేస్తున్న వాళ్ళు ఉంటే, దేవుని నీతిని ఇంకా ధరించుకోకుండా ఉండి ఉంటే, ఈ రాత్రి వేళ యేసయ్య నువ్వు పరిశుద్ధుడవు. మా దేశానికి, మా మా యొక్క ప్రాంతానికి, మా గ్రామానికి పరిశుద్ధుడవైన నీవు కావాలి. అంతేకాదు మాలో కూడా పరిశుద్ధతను ఇవ్వగలిగిన వాడవు నీవే. పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నామయ్యా. అనేక సార్లు మా హృదయాలను సాతానుడు ఆవరించి వేసి, మా బ్రతుకులను అపవిత్రపరిచి, మమ్మల్ని దారి తప్పించి, అనేక రకాలైనటువంటి మోసయుక్తమైన జీవితాలతో జీవించే రీతిగా మా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. యేసయ్యా మమ్మల్ని పవిత్రపరచు. ప్లీజ్ ప్యూరిఫై అవర్ హార్ట్స్, క్లెన్స్ అవర్ హార్ట్స్ ఓ లార్డ్. దేవాని అమూల్య రక్తము చేత మా హృదయాన్ని కడుగయ్యా. మమ్మల్ని పవిత్రపరచయ్యా. మమ్మల్ని శుద్ధి చెయ్యయ్యా. మమ్మల్ని నీతిమంతులుగా చెయ్యయ్యా. మమ్మల్ని యథార్థవంతులుగా మార్చయ్యా. అడగండి దేవుణ్ణి. ప్రతి ఒక్కరూ అడగండి. మీ ఊరు కోసం అడగండి, మీ బంధుమిత్రుల కోసం అడగండి, మీ పిల్లల కోసం అడగండి, మీకోసం మీరు అడగండి. యేసయ్యా మమ్మల్ని పవిత్రపరచయ్యా అని అడగండి. నువ్వు పరిశుద్ధుడవని మేము నమ్ముతున్నాం. పరిశుద్ధత అనేది ఉంటే అన్నీ మాకు దొరుకుతాయి అయ్యా. మేము మిగిలిన వాటన్నిటినీ కలిగి ఉండి పవిత్రత లేకపోతే ఎందుకు మేము కొరగాకుండా మారిపోతాం. వీ నీడ్ హోలీనెస్. మాకు పవిత్రత కావాలి, మాకు నీతి కావాలి, మాకు యథార్థత కావాలి, మా దేశానికి యథార్థత కావాలి. నీ దగ్గర మాత్రమే అది లభిస్తుందని విన్నాం. దానితో మమ్మల్ని నింపు ప్రభువు అంటే అడగండి. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి పరిశుద్ధుడైన దేవునికి హృదయపూర్తిగా మాలో కూడా పవిత్రతను నింపయ్యా అంటూ వేడుకుంటూ చేతులు పైకెత్తి నోరు తెరిచి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీ నామమును స్తుతిస్తున్నాం. దేవా, ఈ దినాన్న ఈ సభలోని చివరి రాత్రి నీవెవరవో
నువ్వేమి కోరుతున్నావో దాన్ని కొద్దిసేపు నీ ప్రజలతో మాట్లాడి కృపించావు. దేవా, నువ్వు పరిశుద్ధుడవు, మాలో కూడా నువ్వు పరిశుద్ధతనే కోరుకుంటున్నావు. దేవా, నువ్వు నీతిమంతుడవు, మాలో నుంచి నీతిని నువ్వు కాంక్షిస్తున్నావు. దేవా, ఆ నీతి మాకెక్కడ దొరకదు. ఆ నీతిని మేము ఇంకెక్కడ సంపాదించుకోలేము. ఆ నీతి నీ దగ్గర నుంచే రావాలి. దయచేసి మా హృదయాలలో ఉన్న మాలిన్యాన్ని కడిగివేయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఎవరిలో ఏ పాపము ఉన్నా ఆ పాపమునంతటినీ తొలగించి వేసి ప్రతి ఒక్కరిని పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చి నిర్దోషులుగా మార్చి నిష్కల్మషమైన హృదయాలు ఇచ్చి పవిత్రుడవు, నిర్దోషివి, నిష్కల్మషుడవైన నీ యొక్క గుణలక్షణాలతో ప్రతి ఒక్కరిని నింపి నీ రాజ్యంలో వారందరూ చేరడానికి కృప దయచేయి. ఏ ఒక్కరు నరకానికి వెళ్లకుండా, ఏ ఒక్కరు పాతాళములోనికి వెళ్ళి నరక శిక్షను, యమయాతనలను అనుభవించకుండా నిత్యమైన నీ ఆశీర్వాదాలను పొందగలిగే కృప దయచేయి. ఇక్కడ సేవ చేస్తున్న నీ సేవకులను, ఈ పరిసర ప్రాంతాలలో సేవ చేస్తున్న నీ దాసులను, వారు చేస్తున్న సేవా పరిచర్య ద్వారా నాయన ఆత్మీయంగా బలపడుతున్న విశ్వాసుల్ని, సంఘాలను మరింతగా మీరు బలపరచండి. నీ మహిమ కొరకు నడిపించండి. యేసుక్రీస్తు ఉన్నత నామం పేరట ఈ మనవులు ప్రార్థిస్తున్నాము తండ్రి.